భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా మన ఈ ప్రవచనాన్ని వందే మాతర నినాదంతో ప్రారంభం చేసుకుందాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. భీమవరం పట్టణంలో ఒకరోజు ప్రవచనం నిమిత్తం మనం ఎంచుకున్న అంశం శంకరాచార్య స్వామి రచించిన స్తోత్రాలలో బాగా కీలకమైన షట్పదీ స్తోత్రం. స్వామి 153 రచనలు చేశారు. అందులో 24 భాష్యాలు, ఉపనిషద్ భాష్యం, భగవద్గీతా భాష్యం, విష్ణు సహస్ర భాష్యం, ఇలాంటివి 24 భాష్యాలు, 57 ప్రకరణ గ్రంథాలు. అంటే ఈ ఉపనిషత్తుల్లో ఉండే విషయాలు దానికి ఆయన రాసిన భాష్యం అర్థం కావడానికి వీలుగా ఉండే సహాయం చేసే గ్రంథం, అది ప్రకరణ గ్రంథం. మన ఆత్మబోధ, వివేక చూడమని లాంటివన్నీ అందులోకి వస్తాయి, అపరోక్షానుభూతి ఇవన్నీ. ఈ ప్రకరణ గ్రంథాలు 57, భాష్యాలు 24. ఇవి కాకుండా స్తోత్రాలు 72. భజగోవింద స్తోత్రం, ఇందాక పాడిన నారాయణ స్తోత్రం, కనకధారాస్తవం, ఇప్పుడు మనం చెప్పుకునే షట్పదీ స్తోత్రం, ఇలాంటివి 72. 72, 57, 24, మొత్తం 153 రచనలు. మానవ రూపం ధరించినటువంటి ఒక వ్యక్తి కేవలం 32 సంవత్సరాల్లో చేయగలిగారు. ఆయన జీవించిందే 32. అందులో 8 ఏళ్ళు బాల్యంలో గడిచింది. పోనీ అది కూడా ఆ రోజుల్లో పద్ధతి ప్రకారం విద్యాభ్యాసంలో గడిచింది అనుకున్నా, ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర గురువుల దగ్గర నేర్చుకున్నది, గురువు గోవింద భగవత్పాదుల దగ్గర నేర్చుకున్నది 16 ఏళ్ళు విద్యాభ్యాసానికే సరిపోయింది. మిగిలిన 16 ఏళ్లలో 3 సార్లు భారతదేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి సంచరించాడు మహానుభావుడు. కేవలం ధర్మం కోసం పాదయాత్ర, పదవుల కోసం పాదయాత్ర కాదు, ధర్మం కోసం పాదయాత్ర. జాతి ఏదో ప్రజల్ని పరిశీలిద్దాం, వాళ్ళ అలవాట్లు తెలుసుకుందాం, దీనికోసం కాదు. ఆయనకి తెలుసు, దాన్ని తెలుసుకోవాల్సిన ఉపయోగమే లేదు. ఇవాళ కూడా ప్రపంచంలో పెద్ద సమస్య ప్రపంచాన్ని, సమాజాన్ని నిర్వచించడం, సిద్ధాంతాలు కనిపెట్టడం కాదండి, సమాజాన్ని మార్చడం. చాలా మార్చవలసిన అవసరం ఉంది ఇవాళ. అందుకోసం చేయాలి. ఏం చేశాం? ఆయన పాదయాత్ర మొత్తం ప్రపంచాన్ని, సమాజాన్ని మార్చడం కోసం చేశారు. ఉన్న స్థితి అవినీతి భరితంగా ఉన్నప్పుడు దాన్ని నీతిభరితం చేయడం ఎలాగాని ఒక మేధావి ఆలోచించాలి. కానీ ఊరికే దాని మీద చర్చలు, చర్చోపచర్చలు, విశ్లేషణలు చేసుకుంటూ పోతే ఎప్పటికీ ఎవరూ తమ తప్పు తాము ఒప్పుకోరు ఈ ప్రపంచంలో. నువ్వు ఎంత చేసినా ఏం ఉపయోగం లేదు. వాడి తరఫునే వాడు వాదిస్తూ ఉంటాడు. టీవీలో చర్చలు జరుగుతూ ఉంటాయి చూడండి. రోజు సాయంత్రం 3 పార్టీలు వాళ్ళు కూర్చుంటారు. టీ పార్టీ నయం, ఎంతకంటే టీ అయినా ఇస్తారు. ఎవడ పార్టీ తరఫునే వాడు మాట్లాడతాడు. ఇక అందులో ఏమీ రెండో మాట లేదు. ఇంక గుడ్డిగా సమర్థించుకుంటూ ఉంటారు అంతే వాళ్ళ నాయకుల్ని, వాళ్ళని. తప్పు స్పష్టంగా కనపడుతున్నా సరే.
ఇంక దీనివల్ల ఉపయోగం ఏం లేదు. ఇంకెలా ఎన్నాళ్ళు జరిగినా ఒకటే. వాళ్ళకి ఎందుకంటే వేరే పనులు ఏం లేవు. కాలక్షేపం సాయంత్రానికి శ్రావణ మాసం పేరంటాల్లో తయారవుతారు. శ్రావణ మాసం పేరంటం చాలా గొప్పది. శనగలు ఇస్తారు, తింటే బాగుంటాయి. ఇందులో ఏముంటాయి? అదొక పేరంటం అంతే, తయారైపోతారు అలాగా. దానివల్ల ఎన్ని జరిగినా ఊరికే కాలక్షేపం తప్పితే చివరికి ఏం తేలదు. ఎందుకంటే ఎవడు పట్టు వాడు బిగించుకుని కూర్చుంటే ఎలా తేలుతుంది? ఎప్పుడు వాదనలో 3 ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఎవరితో చర్చించేటప్పుడు ఏం చేస్తున్నామని ఆలోచించాలి. వాదం, జల్పం, వితండం. వాదం అంటే మనకి తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసం చేసే చర్చ. ఇద్దరు మనుషుల మధ్యలో ఒక ఆయనకి ఏదో అనుమానం వచ్చింది, రెండో ఆయనకు కొంచెం ఆ విషయం తెలుసు అనుకుంది. ఏమంటే మీకు తెలుసు కదా అసలు ఇది ఏమిటి అంటే ఆయన ఏదో చెబుతాడు, ఈయన గ్రహించుకుంటే విషయం తెలుసుకోవడం కోసం నిష్పక్షపాతంగా ఏ పక్షము వహించకుండా చేసేదాన్ని చర్చని వాదం అంటారు. దానికంటే కొంచెం పెద్దది జల్పం, కొంచెం తీవ్రం అన్నమాట. ఏమిటంటే ఒక పక్షం వహించి మాట్లాడటం. ముందే నిర్ణయానికి వచ్చి ఈ పక్షం గొప్పది అని ఒకరు, లేదు నా పక్షమే గొప్పది అని ఇంకొకరు, రెండు పోటీపడి మాట్లాడడం ఉందే జల్పం. వాదం గొప్పది, అది అవసరం, చర్చ జరగాల్సింది. జల్పం దానికంటే కొంచెం హీనం. 2 పక్షాల ముందే నిర్ణయించుకున్నాక చర్చ ఎందుకు ఇంకా? కానీ ఆ వాదన ఏమిటో వింటే బహుశా యువతల ఆయనకి అభిప్రాయం మార్చుకోవచ్చు కదా. అందుకని జల్పం కూడా కొంతవరకు పర్వాలేదు. హీనాతిహీనం దారుణం ఏమిటంటే వితండవాదం. వితండవాదం అంటే ఏమిటంటే వాడి పక్షం ఓడిపోయినా సరే, అందులో చర్చించడానికి విషయాలు ఏమీ లేకపోయినా సరే, వాడి తప్పు బయటపడుతున్నా సరే, నేను తప్పు చేశాను కానీ నువ్వు చేయలేదా అంటాడే, ఇది వితండవాదం. వీళ్ళు మొత్తం జరిగేవన్నీ వితండవాదాలే, గమనించండి. అయ్యా నువ్వు ఇన్ని కోట్లు మింగేసావంటే మింగనవాడెవడో 10 ఉపనిషత్తుల్లో ఎక్కడా చూడలేదు ఈ మాట నేను. ఇప్పుడు మింగనవాడెవడో అయితే నువ్వు మింగింది తప్ప ఒప్ప ఆ విషయం చెప్పడం. మింగనవాడెవడు అనే దాని ద్వారా తాను మింగినటువంటి కోట్ల ధనాన్ని చాలా పల్చన చేస్తున్నాడు. ఆయన డైల్యూట్ చేయడం అంటారు ఇంగ్లీషులో. చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం అయితే ఇంకేంది మాట్లాడేది? ప్రతిదీ చిన్న విషయమే కదా. అది చిన్న విషయం కాదు. అది మన తప్పు మనం ఒప్పుకోలేక, మనం తప్పు చేశామని తెలుసుండి ఒప్పుకుందుకు మనస్సు ఒప్పుకోక, మానవత్వం లేక, ఆత్మాభిమానం లేక, చిత్తశుద్ధి లేక, ఎదుటి వాళ్ళలో కూడా ఓ తప్పును చూపించి నువ్వు చేయలేదా, నేను చేసే ఉండొచ్చు, అంత మాత్రం చేత నీ తప్పు సరైనది కాదు కదా, ఇద్దరం వేధవలం అయ్యాం అక్కడ. ఇది వితండం. ఎప్పుడు వితండవాదం జోలికి వెళ్ళకూడదు. చాలామంది నచ్చకపోతే వితండం, మీకు నచ్చకపోతే వితండవాదం అయిపోదు. మీకు నచ్చట్లేదంటే అవతల వాడు చెప్పింది సరైనది మీరు ఒప్పుకోవాలి, అప్పుడు మీదే వితండం. మనకు నచ్చకపోతే వితండవాదం అనకూడదు. వితండం ఎప్పుడవుతుంది అంటే వాడి పక్షం ఓడిపోయినప్పటికీ అతను చెప్పిన విషయాలన్నీ మనం సాభిప్రాయంగా, సోదాహరణంగా ఖండించినప్పటికీ ఇంకా ఊరికే తన పక్షాన్ని పట్టుకుని వేలాడకుండా ఆయనది వదిలేసి మన దాంట్లో లోపాలు చూపిస్తున్నాడంటే అది వితండం. ఎందుకంటే నేను ఓడిపోయాను కానీ నువ్వు గెలవడానికి వీల్లేదు. ఇది మరి దుర్మార్గం. ఇది ఈ మొత్తం వాదాన్ని, జల్పాన్ని, వితండాన్ని కూడా శంకరాచార్య స్వామి మొత్తం దేశమంతా తిరిగి ఎదుర్కొన్నారండి. ఆయనతో వితండవాదాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాదం చేసిన వాళ్ళు ఉన్నారు, జల్పం చేసిన వాళ్ళు ఉన్నారు, వితండవాదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వితండానికి వితండంతోనే సమాధానం చెప్పాడు ఆయన. కాశీనగరంలో పండితులతో మాట్లాడుతూ ఉంటే ద్వైతమా అద్వైతమా అనే చర్చ జరిగింది. ద్వైతులు భేదభావం చూపించేవాళ్ళని ద్వైతులు అంటారు. అంతా ఒక్కటే, అన్నీ ఒక్కటే అని భావించేవాళ్ళని అద్వైతులు అంటారు. ఏ భావన దేశానికి మేలు చేస్తుందో మీరే ఆలోచించండి. అద్వైతం ఎంత గొప్పదో అర్థమైపోతుంది, ఎవరూ చెప్పక్కల. అంతా ఒక్కటే అనుకోవడం మంచిదా, నువ్వు వేరు నేను వేరు అనుకుని కొట్టుకు చావడం మంచిదే? చిన్నపిల్లాడు కూడా చెబుతాడు అంతా ఒక్కటే అనుకోవడం మంచిదే. అంచేది అద్వైతమే సిద్ధాంతం. శంకరాచార్యే జగద్గురువు, రెండో మాట లేదు అందులో. ఒకటే సిద్ధాంతం, ఒకటే గురువు, అంతే. జగత్తంతా ఒక్కటే. జగత్తు వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు అంటున్నారంటే ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. దేవుడు జగత్తు వేరైతే దేవుడు జగత్తును సృష్టించి మన ఏడిపించుకు తింటున్నాడు అన్నమాట. కిరాతకుడు అవుతాడు దేవుడు అవడాయన. అంటే నీ ఆట కోసం, నీ పాట కోసం, నీ మజా కోసం మమ్మల్ని సృష్టించుకుని కర్మలు లేనిపోనివన్నీ పెట్టేసి ఏడిపించుకు తింటావా? నువ్వు దేవుడు ఎలా అవుతావయ్యా? సూటైన ప్రశ్న. దేవుడినైనా ఇదే అడుగుతాను నేను. అంచేది ఖచ్చితంగా అది తప్పుడు సిద్ధాంతం. దేవుడు సృష్టించడం కాదు, దేవుడే సృష్టిగా మారాడు. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అని వేదమే చెప్పింది. దాన్ని సృష్టించి దాని నిండా ప్రవేశించింది ఆయనే. ఎవరు సృష్టించారో వారే ఈ సృష్టి కూడా. సృష్టికర్త ఇద్దరూ ఒక్కరే. ఇది సిద్ధాంతం. దీనికంటే భిన్నమైన సిద్ధాంతం ఏది నిలబడదు. ఎందుకంటే సృష్టికర్త వేరు, సృష్టి వేరు అయితే ఆ కర్త ఖచ్చితంగా దుర్మార్గుడే అవుతాడు.
దానికి భాగవతం చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది. మనం అనుకుంటాం అదేమిటండి అంత ఘోరం జరిగింది, ఇంత ఘోరం జరిగింది, భగవంతుడు ఆదుకోకపోతే ఇంకెలాగండి. మొన్నెవరో చర్చల్లో ఎప్పుడో మాట్లాడుతుంటే ఓ సాఫ్ట్వేర్ కుర్రాడు నన్ను కూడా అడిగాడు, అయ్యా గురువుగారు మీరు చెప్తున్నారు కదా, నేను వింటున్నానండి, నాకు సందేహం వచ్చింది చెప్పండి అని సాయంత్రం 4 నుంచి 5లోగా అడిగాడు. నియమించిన సమయం కాబట్టి నేను చెప్పాను, తప్పేం లేదు, ఆ సమయం నియమించాను, తప్పేం లేదు. ఏమిటంటే ఉక్రెయిన్లో 3 ఏళ్ల పిల్లని మానభంగం చేశారట, తర్వాత చంపేశారట. దీన్ని భగవంతుడు ఎలా క్షమించాడు? గజేంద్రుణ్ణి కాపాడాడంటున్నారు, ప్రహ్లాదుణ్ణి కాపాడాడంటున్నారు, ఆ 3 ఏళ్ల పిల్లని కాపాడద్దా అంటే మన వాళ్ళు సాధారణంగా చెప్పే సమాధానం ఏమిటంటే దానికి ఏదో పూర్వజన్మ కర్మ ఉంటుందమ్మా, ఇది నీకు తెలియకుండా చెప్పే మాట, నువ్వు నిరూపించగలవా? అసలు మనకి ఈ దేశంలో పెద్ద అజ్ఞానం ఏమిటంటే మనకి తెలిసిన విషయాల కంటే తెలియని విషయాలనే ఎక్కువ మాట్లాడతాం. మనం ఏ ఆధారం ఏ రుజువు లేని విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. పూర్వజన్మ కర్మ, పూర్వజన్మ సుకృతం, అదృష్టం, ఏవో మాటలు మాట్లాడతాం. అవన్నిటికీ అర్థాలు కూడా తెలియవు మనకి తెలియదాన్ని అలా సమర్థించడమే. అంచేతని ఇది అలా అందరూ అంటారు, నేను అలా అన్నయ్యా, నీకు సమాధానం కావాలి కదా, వింటావా విను, కానీ నిష్కల్మషంగా విను, వాదించాలని వినద్దు ఊరికే. నిర్గుణోపిహ్యజో అవ్యక్తః భగవాన్ ప్రకృతే పరః స్వమాయా గుణమావిశ్య బాధ్యబాధకతాం గతః అని భాగవతంలో 7వ అధ్యాయంలో ప్రహ్లాద చరిత్రలో ఉన్న శ్లోకం ఆధారంగా సమాధానం చెప్పా. దానికి వివరణ కూడా ఇచ్చా. మీకు కూడా చాలామందికి ఎటువంటి సందేహాలు ఉంటాయి. సమాజంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, అన్ని ప్రమాదాలు జరిగాయి, తిరుపతి వెళ్ళొస్తూ చచ్చిపోయారంటే దేవుడైనా కాపాడలేదు, అసలు నేను రమ్మని ఆయన అన్నాడా? ఆయన రమ్మనకుండానే మనం వెళ్ళిపోతాం. పైగా ఎంత పోసి కొడతామంటే ఆయన దయలేంది అక్కడికి వెళ్ళలేమండి. ఆయన దయతోనే ఈవేళ 150,000 మంది వెళ్ళారమ్మా, ఎంతమంది చచ్చిపోయారు ఆలోచించండి. ఇది కూడా ఆయన దయేనా? ఏం మాట్లాడుతున్నాం మనం తెలియక. నేను రమ్మనాడు ఆయన, మనం చేసే వ్యాఖ్యానాలండి ఇవి. శివుడు దయ లేకుండా కాశీ వెళ్ళలేం, తిరుపతి దేవుడు దయలే. ఆయన దయ ఎందుకయ్యా? నువ్వు రావడం ఆయనకేం పని అసలు? నువ్వేమన్నా ఆయనకంటే గొప్పవాడువా? నీ దర్శనం ఆయన ఏమైనా కోరుకుంటున్నాడా? అంటే మనకెంత అహంకారం అంటే మనం రావాలని ఆయన కోరుకోవాలి. నీ అహంకారానికి నమస్కారం. దైవ దర్శనం మన అవసరమా? దేవుడు అవసరమా? దేవుడికి అవసరాలు ఉంటాయండి. అవసరాలు, రాగద్వేషాలు, భయాలు ఉంటే మానవుడు అవుతాడు, దేవుడు ఎలా అవుతాడు? భాగవతం స్పష్టంగా చెప్పిన సమాధానం ఏమిటంటే భగవంతుడు నిర్గుణ, ఏ గుణము లేనివాడు, ఏ లక్షణము లేనివాడు, అజహ పుట్టుకే లేనివాడు, అవ్యక్త వ్యక్తం కానివాడు, భగవాన్ భగవంతుడు, ప్రకృతే పరహ ఈ కనిపిస్తున్న ప్రకృతి కంటే పరంగా అవతల దాటి ఉండేవాడు. నీకు సముద్రం కనిపిస్తోంది, సముద్రం ఆవలిగట్టు నీకు కనపట్ల, ఆ ఆవలిగట్టే భగవంతుడు. వీళ్ళ షట్పదీ స్తోత్రంలో కూడా అదే వస్తుంది. సంసార సాగరాన్ని నుంచి మమ్మల్ని తరింపజేవయ్యా. తరింపడం అంటే ఏమిటండి? బయటకు అవతల గట్టుకు వెళ్ళడమేగా. అవతల గట్టు అంటూ ఓటు ఉండకపోతే గట్టుకెళ్ళమని ఎలా అడుగుతామండి? లేని గట్టుకు ఎక్కుతామా? ఇది ఉంది, అది మనకు తెలియట్లేదు. మనకి సముద్రమే కనపడుతోంది. మీరు సముద్రం విశాఖపట్నం, కాకినాడ, ఎక్కడైనా సరే కలకత్తా సహా ఏ సముద్ర తీరానికైనా వెళ్ళండి, అవతల గట్టు కనపడదండి. కానీ లేదంటారా? ఓడల మీద వెళ్ళే వాళ్ళంతా ఏదో దేశం వెళ్ళట్లేదా? ఆ దేశం ఆ ప్రాంతానికి వరకు సముద్రానికి అవతల గట్టే. కానీ ఖచ్చితంగా అవతల గట్టేనా అంటే చెప్పలేమండి. దాని చుట్టూ కూడా సముద్రం ఉంది. అంటే సముద్రానికి అవతలగట్టు ఉందంటే ఉంది, లేదంటే లేదు. సంసారానికి కూడా అవతలగట్టు ఉందంటే ఉంది, లేదంటే లేదు. అసలు సంసారమే లేదు. ఇది మిథ్యాన్ని నువ్వు గ్రహించగలిగితే ఇది సముద్రము కాదు, మనం దాటాల్సిన పని లేదు. అదే అద్వైతం. అందుకే నిర్గుణోపిక్షజో అవ్యక్త భగవాన్ ప్రకృతి పరహ. నిర్గుణుడు, అజుడు, అవ్యక్తుడు, ప్రకృతి కంటే పరమైన వాడు. కానీ స్వమాయా గుణమావిశ్య సరదాకి ఆయనకే తన మీద తను ఒక మాయ ప్రయోగించుకోవాలని అనిపించి తాను మాయాస్వరూపుడై మాయకి లొంగి బాధకతాం గతః బాధించేవాడు ఆయనే, బాధపడేవాడు ఆయనేగా మారిపోయాడు. ఇప్పుడు సకల ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి. ఇది ఎలా జరుగుతుందండి? ఇలా మారడం ఎందుకండి అనవసరంగా అంటారా? మనం చేస్తున్న పని ఆయన చేస్తున్నాడండి. మీరు పడుకున్నాక కళ ఎందుకు వస్తుందండి మీకు అందరికీ? ఎప్పుడైనా ఆలోచించారా? కళ రాగానే మనకు శుక్రవారం వచ్చింది, శనివారం వచ్చింది, పొద్దున్న వచ్చింది, రాత్రి వచ్చింది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడడం అలవాటు. కానీ అసలు కళ ఎవరికి వచ్చింది? ఆ కళలో పాత్రలన్నీ ధరించింది ఎవరు? అందులో చెట్లు, నగలు, నట్ర, పొలము, పుట్ర, చెట్టు, చేమ అంతా ఎవరు? ఆడవాళ్ళు ఎవరు? మగవాళ్ళు ఎవరు? ఈ పాత్రలన్నీ ధరించింది ఎవరండి? ఈ పడుకున్నవాడు కాదు. ఇంకెవరైనా ఉన్నారా? పక్కన పడుకున్న వాళ్ళని లేపి నాకు వచ్చిన కళ నీకు వచ్చిందా అంటే నీ అంత పిచ్చిదాన్ని కాదు నేదంటుంది ఆవిడ. నాకు ఈ అవకళలు రావుంటుంది.
పక్కన పడుకున్న వాళ్ళకు కూడా తెలియకుండానే నువ్వు ఒక అరగంటావా? అందులోకి నీ భార్యో నీ భర్తో పక్కవాళ్ళో పైవాళ్ళో చెట్లు చేమలు అన్నీ వచ్చేస్తాయా? అవన్నీ పాత్రలు ధరించింది నువ్వు కాదా అమ్మా? అందులో బాధపడిన వాళ్ళు లేరా? బాధ పెట్టిన వాళ్ళు లేరా? బాధ పెట్టింది నువ్వే, బాధపడింది నువ్వేనా కాదా? పక్క వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మన కళలో మనం ఎలాగైతే మనమే అనేక రూపాలు ధరించి బాధ పెడుతూ బాధ పడుతూ రకరకాల క్రీడలన్నీ ఆడుకుని బేరమని మధ్యలో మెలకు వచ్చి మేలుకుంటున్నామో, ఇదంతా మాయా అని తెలుసుకుంటున్నామో, అలాగే పరమాత్మ కూడా సరదాకి తన మాయను తన మీదే తాను ప్రయోగించుకుని ఈ సృష్టిని మొత్తం ఒక కళగా సృష్టించి ఆయనే బాధ పడుతున్నాడు, ఆయనే బాధ పెడుతున్నాడు. ఇది ఒక లీల, ఇది ఒక నాటకం. అది అద్వైతం, అది అద్వైతం. ఈ అద్వైతాన్ని ఆయన స్థాపన చేస్తూ అందరిలో అజ్ఞానాన్ని తొలగించి అందరూ జ్ఞానబోధ పొంది ఆనందంగా ఉండడానికి వీలుగా ఆయన ప్రచారం చేస్తుంటే కొంతమంది ద్వైతులు కాశీలో అడ్డుకున్నారు. వితండవాదాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నాడో చెబుతా నేను. 100 మంది వచ్చారు ఏకంగా పండితులు. లేదు, దేవుడు వేరు, జీవుడు వేరు, ప్రకృతి వేరు, మాదేదో ద్వైతం. అప్పటికి నిజానికి శంకరాచార్య కాలనాటికి శైవ వైష్ణవ భేదాలు కూడా అంతగా లేవు. నిజానికి 11వ శతాబ్దంలో వైష్ణవం ప్రజ్వరిల్లింది, తర్వాత 12వ శతాబ్దంలో శైవం ప్రజ్వరిల్లింది. అంతకుముందు ఈ మత కలహాలు భేదాలు హిందూ ధర్మంలో లేవు. కేవలం స్వార్థం మన ప్రక్రియ, మన సిద్ధాంతం స్వార్థం అంతే. ద్వైతం అద్వైతం ఉన్నాయి, చాలా కాలంగా ఉన్నాయి. వేదాల్లో కూడా దాని గురించిన చర్చ ఉంది. అంటే భేదం, జీవుడు వేరు దేవుడు వేరు అని భావించడం, ఇద్దరు ఒకటే అని భావించడం మొదటి నుంచి ఉంది. 100 మంది ద్వైతాన్ని సమర్థించేవాళ్ళు వచ్చి కూర్చుంటే ఈయన ఒక్కడో కూర్చున్నాడు. ప్రారంభించండి అన్నాడు. వాళ్ళు అన్నారు బెదిరించడానికి, వితండం అంటే ఇలాగే ఉంటుంది. ఈయన తర్కం, ఈయన మేధాశక్తి, ఈయన జ్ఞానం అన్నీ వాళ్ళకి ముందే తెలుసు. అప్పటికే ఈయన రచించిన గ్రంథాలు చదివారు. ఈయన్ని ఓడించలేమని వాళ్ళకి తెలుసు. కానీ భయపడదామని చూశారు. బ్లాక్మెయిలింగ్ అంటారే, కుర్రాడివి, నిండా 25 ఏళ్ళు లేవు, మేము ఇక్కడ 100 మంది ఉన్నాం, మమ్మల్ని జయిస్తావనేనా అన్నారు వాళ్ళు. ఏమంటారు దీన్ని? ఇదే వితండం అంటే. అంటే గెలవలేక, శాస్త్రజ్ఞానం లేక వేరే రకంగా బెదిరించడం అన్నమాట. ఆయన చాలా తేలిగ్గా జవాబు చెప్పాడు. నేను ఒక్కడిని, నన్ను ఓడించడానికి మీరు 100 మంది భయపడి వచ్చారు అంటే నేను గెలిచాననే విషయం ఖాయమైపోయింది. నా కోసం మీరు ఒక్కడొస్తే పర్వాలేదు, మీ ఒక్కడి మీద నమ్మకం లేకే కదా 100 మంది వచ్చారు. ఒక్క మనిషి తల వంచేలా చేయడం కోసం 100 మంది దాడి చేశారు అంటే ఆ ఒక్క మనిషి ధీరుడు, ఆ 100 మంది పిరికి వాళ్ళ కింద లెక్క. నీకు ధైర్యం ఉంటే నాతో పోరాడాలంటే ఒక్కడవే రావాలి. నేను ఒక్కడనే ఉన్నాను కదా. నువ్వు 100 మంది వచ్చినా నెత్తి మీద కత్తిడితే నేనేమంటాను? నువ్వేమంటే అదే అంటాను. నువ్వే చాలా గొప్పవాడివి నాయనా, నీకు దండాన్ని నన్ను వదిలే అంటాను. అది నిజమా? అబద్ధం, పచ్చి అబద్ధం. నీకు భయపడ అన్నాను నేను. 100 మంది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే చంపేస్తారేమో అని అనిపిస్తుంది కదా. ఎందుకు వచ్చిన కూడా అవతల పోండి అంటాం. అది నిజంగానే తేల్చుకోదలుచుకుంటే ఒక్కడే రావాలి. లేదా నేను 100 మందితో వస్తానంటే నేను 100 మందిని తెచ్చుకుంటా, నాకు 1000 మంది ఉన్నారు, దానికే ఉంది, చూసుకుందాం, దానికే ఉంది. అలా అవకాశం ఇవ్వాలి. కానీ చెప్ప పెట్టకుండా 100 మందో 1000 మందో వచ్చేసి నువ్వు తప్పు చేసావు అంటే అవతల వాడే ఉంటాడు, చేశాను పోండరా అంటాడు. గొడవ వదిలిపోయారు, గొడవ వదిలిపోయింది అంతే. ఇంకేముండదు అక్కడ. దమ్ము ఉంటే చేయాలంటే ఒక్కడి దగ్గరికి ఒక్కడే రావాలి. వాదించే శక్తి ఉంటే, నిలబెట్టే శక్తి ఉంటే. లేదు, 100 మందితో రాదలుచుకుంటే నేను 100 మందితో వస్తున్నాను, నువ్వు 100 మందితో రా, తెలుసుకుందాం, దానికేముంది, రోడ్డు మీద తెలుసుకుందాం, ఏం పర్వాలా. అందుకని ఆయన స్పష్టంగా సమాధానం చెప్పాడు. నేను ఒక్కడిని ఉండగా అద్వైతం తరఫున వాదించడానికి మీరు 100 మంది నా కోసం వచ్చారు అంటే మీరు భయపడినట్టే కదా. అతో జయిష్యామి వాదమారభే అన్నాడు ఆయన. నేను జయించినట్టే, వాదన మొదలుపెట్టండి అన్నాడు. అది శంకరాచార్య. వితండానికి జవాబు ఎప్పుడూ అలాగే చెప్పాలి. ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళవలసిన అవసరం లేదు, అక్కడ అవసరం లేదు, విషయంలోకి వెళ్ళవలసిన అవసరమే లేదు. నోరు మూసుకున్నారు దెబ్బకి. తర్వాత ఇంకా వాదనకి మిగిలేది ఏం లేదు అక్కడ. ఇంతటి జ్ఞానం, ఇంతటి వాక్పటిమ ఆయనకి రావడానికి ప్రధాన కారణం ఆయనే చెప్పిందండి. శ్రీపతి పదారవిందే, భగవంతుడి పాదాల యందు ఆయనకు ఉండేటువంటి భక్తి ఆయన్ని అంతవాణ్ణి చేసింది. మనకేనా అంతే. లలితా సహస్రంలో ఒక మాట ఉంటుంది, వాగ్వాదిని వామకేశి వహ్ని మండలవాసిని అని 3 నామాలు ఉంటాయి వరుసగా. వాగ్వాదిని అంటే సింహంభట్ట రామమూర్తి గారు అలాంటి మహానుభావులు వ్యాఖ్యానం రాస్తారు. వాగ్వాదిని అంటే ఊరికో వాక్కుతో వాదించేది అని అర్థం కాదు. అమ్మవారు వాదించడం ఏమిటి? ఎవరు తన గురించి వాదిస్తూ ఉంటారో, భగవంతుడి గురించి నిరూపణ చేయడం కోసం వాదిస్తూ ఉంటారో వాడికి అవసరమైనటువంటి సామగ్రి అంతా అందిస్తుంది అమ్మవారు ఖచ్చితంగా. అది వాగ్వాదిని.
వాడికి ఎక్కడెక్కడ శాస్త్ర ప్రమాణం కావాలో, వేద ప్రమాణం కావాలో, కావ్య ప్రమాణం కావాలో, పురాణ ప్రమాణం కావాలో, లేదు ప్రత్యక్ష ప్రమాణం కావాలో అన్నీ వాడు బుర్రలో స్ఫురించేలా చేస్తుంది, చదివినా సరే చదవకపోయినా సరే. ఇది భక్తుడిని భగవంతుడు కాపాడే విధానం. అందుకని విష్ణు చిత్తుడు ఏదో ఆముక్తమాల్యద కావ్యంలో భగవంతుని మీద భక్తి కారణంగా అందరినీ ఓడించినట్టుగా భగవద్భక్తి ఉన్నవాడు వాదనలో కూడా అందరినీ ఓడించగలుగుతాడు, సందేహమే లేదు ఆ విషయం. అంచేత భక్తి చాలా ప్రధానం. అది గమనించిన వాడు కాబట్టి ఆయన భక్తితో స్తోత్రాలు రచించారు. 72 స్తోత్రాలు రచించారు. అందులో షట్పది స్తోత్రం ఒకటి. దీన్ని షట్పది అని ఎందుకంటారు అంటే, 6 శ్లోకాలు ఉంటాయి ఇందులో. రెండోది ఇంచుమించుగా ప్రతి శ్లోకంలోనూ 6 పదాలే ఉంటాయి. ఒకవేళ ఎక్కువ పదాలు ఉంటే సమాసం అని అర్థం. అది సమాసాలు కాకుండా మామూలుగా ఉండే పదాలు 6 పదాలే ఉంటాయి. ప్రతి 6 శ్లోకాలు మొత్తంగా ఉంటాయి. 7వ శ్లోకం ఫలశ్రుతిగా ఉంటుంది. అంచేత షట్పది స్తోత్రం 6 ఉంటాయి కాబట్టి ప్రతి శ్లోకంలోనూ ఇంచుమించు 6 పదాల లెక్కగా ఉంటాయి కాబట్టి కూడా షట్పది స్తోత్రం. అన్నిటికంటే గొప్పది షట్పది అంటే 9, 6 పాదములు కలిగింది. 9కి 6 కాళ్ళు ఉంటాయి. మన మనస్సును 9 చేసి భగవంతుని పాదాలనే పద్మం మీద లగ్నం చేయడమే షట్పది స్తోత్రం. ఇవాళ మనం చెప్పుకోకూడదు. ఆయన ఏ భక్తి కారణంగా అఖండమైన విజయాన్ని 32 ఏళ్ల వయస్సులోనే ఆయన సాధించాడో, ఇంతకంటే బతకవలసిన అవసరం లేదు అని ఆయన వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా అదే పద్ధతిలో బతికింది ఏదో బతికాం, జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే భక్తి ఉండాలి. భక్తి లేనివాడు మనిషి అవుతాడా, పశువు అవుతాడు. కానీ విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగముతోడి పశువుగాక అంటాడు ప్రహ్లాదుడు. భగవద్భక్తి లేనటువంటి మనిషి ఎలా అవుతాడయ్యా? పాదయుగముతోడి పశువుగాక. వాడు పశువు అనగానే అవతలవాడు అన్నట్ట అదేమిటండి, పశువుకు 4 కాళ్ళు ఉంటాయి కదా, వీడికి 2 కాళ్ళు ఉన్నాయంటే 2 కాళ్ళ పశువులు కూడా ఉంటాయ్యా, సమాజంలో ఎక్కువ అవే ఉన్నాయి అన్నట్టు. పశు ప్రవృత్తి కలిగిన వాళ్ళ మనం చూడడం లేదా? మనుషులుగా కనపడుతున్నారు కానీ నరమృగాలు నర పశువులు అంటున్నాం. 3 ఏళ్ల పిల్లని మానభంగం చేస్తున్నాడంటే పశువు కాకపోతే ఏమవుతాడండి వాడు? ఏం పొందుదామని చేస్తున్నాడు అసలు వాడు? పశువు కాకపోతే ఏమవుతాడు? పశువు, మృగం ఈ మాటలు కూడా సరిపోవండి వాళ్ళకి. ఇంకేదైనా కఠినమైన పదాలు ఉంటే చెప్పాలి, మనకు నోరు రాదు. కానీ అంచేత పశు ప్రవృత్తి కలిగిన వాళ్ళనే చూస్తున్నాం మనం ఇక్కడ. ఇటువంటి వాళ్ళని మార్చాలంటే ఎప్పుడు జ్ఞానం ఉండాలంటే భక్తి ఉండాలి ఖచ్చితంగా. జ్ఞానం దానంతటా అది రాదు, భగవద్భక్తి వల్ల జ్ఞానం వస్తుంది. భక్తి వల్ల జ్ఞానం పొందాలి. కేవలం భక్తిలోనే ఉండిపోతే మూర్ఖత్వంలో పడిపోతాం. ఆచారాలు, సంప్రదాయాలు, కర్మకాండ పట్టుకుని వేలాడుతూ ఉంటాం. ఇంకా ఆ భక్తి మార్గం నుంచి జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. ఊళ్ళోకి వెళ్ళాలి, ప్రదక్షిణాలు చేయాలి, ధ్వజస్తంభానికి దూరం నుంచి నమస్కారాలు చేయాలి. చేతులతో పామేయకూడదు దాన్ని. ధ్వజస్తంభాలు రంగులు మారిపోతున్నాయి, వేసిన బంగారం అంతా పోతుంది. కొన్ని మన చేతికి ఏమైనా బంగారం వచ్చిందంటే రాలా. 3 సార్లు 6 సార్లు పామేయడమే పిచ్చిపేరు అంటారు దాన్ని. ధ్వజస్తంభానికి దూరం నుంచి దండం పెట్టుకోవాలి. ముట్టుకోవడం ఎందుకండి? మనకి ఎక్కడుంది అధికారం అసలు? మీరు ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర చూడండి, అన్నీ పామేసిన అరిచేతులే ఉంటాయి, దాని మీద ధ్వజస్తంభం ఉండదు. ఆ పైన వెనకాల దేవుడు వెనకాల ఉంటుందండి, దేవుడు పృష్ఠభాగం అక్కడ కూడా పామేస్తారు, సిమెంట్ అంతా అరిగిపోయేలాగా. అసలు గుళ్ళో 16 చోట్ల పామేస్తే తోమేస్తే తప్ప మనకేమీ రాదని. ఇదే అజ్ఞానం అంటే ఇదే. నేను పామని చెప్పలేదు, చూడమని చెప్పారు అక్కడ. ప్రతిదాన్ని పామేయక్కల. మనకు పెద్ద అజ్ఞానం ఏంటో, మనం ముట్టుకుంటే కానీ అది రాదేమో. మా పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఆయన ముట్టుకోవాలి, ఆయనకి దండం పెట్టాలి, ఆయన ఫోటో తీయాలి, ఆయన ముద్దెట్టుకోవాలి, పేజీ అన్నీ చేయండి అమ్మా. మర్నాడు పొద్దున టీవీలో వస్తుంది, ఆ బతుకు అలరపాలు అవుతుంది. కావాలనే పెట్టించుకున్నారు గరికిపాటి అంటాడు ఆవిడ. అందుకే ఈ వ్యామోహమే మానుకోవాలండి. ఈ వ్యామోహమే మానుకోవాలి. మమ్మల్ని ముట్టుకోవడం వల్ల, మాతో కలిసి అన్నం తినడం వల్ల ఏమి రాదమ్మా. మాతో కలిసి ప్రయాణం చేయడం వల్ల ఏదో గౌరవ వాక్యం అది. మీతో కలిసి ప్రయాణం చేయడం అదృష్టం, మంచిది. నాకు అదృష్టమేనండి. అంతమంది అభిమానులతో కలిసి ప్రయాణం చేయడం అదృష్టం కాదా? మంచిదే. అంతటితో ఆగిపోవాలి. ఇంక వీరాభిమానంతో, విచిత్రాభిమానంతో ప్రవర్తించకూడదు. రైల్లో ఒక ఆయన టీసీ నన్ను టికెట్ అడిగాడు. నేను టీసీ ఇస్తున్నా, పక్క ఆయన కోపం, ఆయన టికెట్ అడుగుతావు నువ్వు అన్నాడు. ఇది ఎక్కడ గొడవ? దీని వీరాభిమానం అంటారా, దురభిమానం అంటారా? నేను లేచి ఖండించాల్సి వచ్చింది. ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు. ఊరుకోండి సార్, ఊరుకోండి, పైగా నన్ను ఊరుకోమంటున్నాడు. నన్ను నోరు మూసుకునేవాడు మా నయమారు నాకు అభిమాన. నేను చెబుతున్నదేంటి, ఆయన చేస్తున్నదేంటి?
టీసీ గారు ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడమ్మా. ప్రధానమంత్రి రైల్లో ప్రయాణం చేసినా సరే టికెట్ అడగాల్సిందే, అది ఆయన బాధ్యత. అది నేను నరేంద్ర మోడీని అంటే కుదరదు. అక్కడ ఆధార్ కార్డు చూపించమనాల్సిందే, తప్పేం లేదు. ఏమో మాస్క్ పెట్టుకున్నామేమో, మోడీ గారు మాస్క్ ఎవరికి తెలుసు, చూడాల్సిందేనండి. ఆయన బాధ్యత ఆయన చేస్తున్నాయి. ఆయన టికెట్ అడుగుతాను, ఆయన ఎవరో తెలియదా, ఆయన పాపం నిజంగా నాడు చూస్తాను, తెలియకపోవచ్చమ్మా, ఏముంది నీకు, ఇదేమిటిది, ఇంత పడుకున్నావు తేలుమంతరం రాదా అన్నట్టు రావాలా? అంత పడుకుంటే తేలుమంతరం రావాలండి? ఇదేం అజ్ఞానం. నేను లేచి కోప్పడాల్సి వచ్చింది. అయ్యా ఊరుకోండి, మీ అభిమానం చూపించాల్సిన పద్ధతి ఇది కాదు. నేను టికెట్ జేబులో పెట్టుకుంటున్నాను, ఎప్పుడు పెట్టుకుంటాను. నేను రాత్రి ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా టికెట్ నా జేబులో ఉంటుంది, ఆధార్ కార్డు ఉండదు. అడగగానే నేనే చూపిస్తాను. వాళ్ళే ఒకసారి గుర్తుపట్టి అక్కర్లేదు సార్ అంటారు, ఊరుకుంటా. మనం చూపించాలి మన ధర్మం, అది వాళ్ళు చూడాలి. అభిమానం పేరు మీద అసలు మనిషి కంటే ఎక్కువ పెత్తనం చేసేయకూడదండి. ఇదే భక్తి పెరిగితే వచ్చే ప్రమాదం ఇదేనండి. అసలు మనిషిని కూడా బతకనివ్వరు. మా స్వేచ్ఛ మాకుండదు, మా ఏకాంతం మాకుండదు. మేము గుళ్ళోకి వెళ్ళి ఏదో దండం పెట్టుకుంటాం, మాకు ఇక్కడ మొత్తం ఆ బొమ్మ గురించి 100 వ్యాఖ్యానాలు. ఇక్కడ ఆ బొమ్మను చూడనవరు, దండం పెట్టుకోలేవారు. మాకు తెలుసు ఆయన శంకరాచార్య అని తెలుసు, మాకు మేము చెప్పక్కర్లేదు. ఇక్కడ మనకు ఏదైనా బాధ ఉంది అక్కడ పెట్టుకునేవారండి, పక్కన కూర్చుని ఊరికే వాగుడు. ఇక్కడ ఏమవుతుంది, ఏకాంతం చెడిపోతుంది ఖచ్చితంగా. ఇందులో ఏమిటి లోపల ఉండేది ఏమిటి, ఆయనకి నేను ఏదో చెప్పా, ఆయనకి నేనే దగ్గరుండి అన్నీ చూపించా. ఏం నువ్వు చూపించేది, ఇక్కడ నువ్వు చూపించకపోతే నాకు తెలియదా? ఈ లోపల ఈ భావమే వదులుకోవాలి. ఆయన దారిని ఆయన బతకనిస్తే ఆయన 100 ఏళ్ళు బతుకుతాడు, సుఖంగా ఉంటాడు. మనం కోరుకునేది అదే కదా. అంచేత నమస్కారం పెట్టి కోరుతున్నాం, మా దారిని మమ్మల్ని వదిలేయండి, మాకు కూడా పడకండి ఫోటోలని పాదాభివందనాలని. ప్రతి వాళ్ళకి ఫోటో పిచ్చోడు పట్టుకుంది. ఇక్కడ బయటికి రావాలంటే భయంగా ఉంది నాకు. ఫోటో భీతి అంటారు దీన్ని, ఫోటోఫోబియా అని. అది మొదలైంది నాలో. నిజంగా అభిమానం ఉంటే చెప్పిన మాట వినాలి, ఆచరించాలి, అంతే. ఆచరణే అభిమానం. ఆనంద అనగానే నేను ఎందుకు పరిగెత్తుకొస్తానంటే ఇక్కడ నాకు ఆ ఒత్తిడి తక్కువ, నేను హాయిగా ఉండగలుగుతున్నాను, అందుకే వస్తాను. కార్యకర్తలు చాలా ఖచ్చితంగా ఉంటారు ఇక్కడ, నాకు అది నచ్చింది. హోటల్ రూమ్లో నేను ఉన్నానంటే దేవేంద్రుడు కూడా లోపలికి రావడానికి వీలు లేదంతే, రానివ్వరు, అసలు అక్కడే ఆపేస్తారు. ఫోన్ చేసి నాకు చెప్పాక రావాల్సింది. అంతేకాని పడుకున్నప్పుడు ఫోన్ చేసినప్పుడు తలుపు కొడుతుంటే ఏంటిది, ఏమన్నా ఆర్టీసీ బస్ స్టాండా? ఉండాలి అలాగంతే. ఇలా వెళుతున్నా, ఈ మధ్యలోంచి వెళ్ళిపోతాను, మీ అందరికీ నేను నమస్కారం చేసి వెళ్ళిపోతాను, అంతే చాలమ్మా. పాదాభివందనాలు అవసరం లేదు, ఫోటోలు తీసే పని లేదు. అరటిపండు ఒకటి చేతిలో పెట్టడం, 5 రూపాయలు ఒకటి చేతిలో పెట్టడం, అశ్వమేధ యాగం పుణ్యం ఆశించడం. 5 రూపాయలకి అశ్వమేధ యాగం? అసలు ఈ ఇవ్వడాలు పుచ్చుకోవడాలు వద్దండి అసలు. అసలు ఆ పనేం లేదండి అసలు. పండితుడు కనపడగానే ఏదో ఒకటి చేతిలో పెట్టక్కర్లేదమ్మా, 2 చేతులు కలిపి నమస్కారం పెట్టండి చాలు. ఎవరన్నా కోరే పండితులు ఉంటే వారికి ఇచ్చుకోండి, నాకు అవేం అక్కర్లేదు అసలు. మరి 5 రూపాయలు కాదు, 5,000 ఇచ్చినా నేను పుచ్చుకోండి, నాకు అవసరం లేదు. అది నాకు భగవంతుడు డబ్బు ఇచ్చాడు, నాకు లోపమేం లేదు. నేర్చుకోవలసింది ఏమిటి అంటే షట్పది స్తోత్రం 6 శ్లోకాలు వింటారు మీరు. విన్న వాటిలో అన్నీ కాదు, మీకు నచ్చింది ఆచరణలో పెట్టండి చాలు. మీకు నచ్చింది, మీకు నా అభిప్రాయం మీకు నచ్చకపోతే, శంకరాచార్య అభిప్రాయం కూడా మీకు నచ్చకపోతే మీ ఇష్టం, నేనేమీ కాదన్ను, మీ స్వేచ్ఛ మీకుంది. కానీ నచ్చినవి ఉంటాయి కదా, అవేనా ఆచరించండి, అదే ఆనందం. అవినయమపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణా. అవినయమపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణా. భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. శంకరాచార్య యొక్క రచనా శక్తి ఎటువంటిది అంటే, శబ్దశక్తి అర్థశక్తి రెండూ కలిసిపోతాయి ఆయన రచనలో. మహాకవి అంటే అర్థం అది. కవులు చాలామందికి గొప్ప భావుకత ఉంటుంది, సరైన శబ్దాలు తెలియవు, ఎందుకంటే పాండిత్యం లేదు. అమరకోశం చదవలేదు, ఆంధ్రనామ సంగ్రహం చదవలేదు, తెలుగు కావ్యాలు చదవలేదు, సంస్కృత కావ్యాలు ముట్టుకోనే లేదు. వచన కవిత్వం అని మొదలెట్టేస్తాడు, 6 లైన్లు 3 లైన్లు, ఏమీ ఉండదు. భావన గొప్పది, భావన చాలా బాగుంటుందండి, ఐడియా ఉంది, ఇమేజినేషన్ అంటారు, ఊహ ఉంది. దానికి తగిన శబ్దజాలం లేకపోతే అది జనంలోకి వెళ్ళదు. మహాకవి శ్రీశ్రీకి అందుకే నేను చాలాసార్లు తలుచుకుని నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఆయన భావాలు ఏమైనా కానివ్వండి, సామ్యవాద భావాలు విప్లవ భావం, ఆయన ఇష్టం ఆయనది, మనకు అనవసరం ఆ విషయంతో.
ఆ భావాలను వ్యక్తం చేయడానికి ఆయన ఎన్నుకున్న భాష ఉందే, వాల్మీకి భాష, వ్యాసుని భాష, తిక్కన గారి భాష నాకు కనబడతాయి నాకు శ్రీశ్రీ కవిత్వంలో. ఏం భాష, ఏం భాష! నువ్వు బాగా సమాజంలో వృద్ధి చెందితే నిన్ను చూసి కుళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఓడిపోయి, చివికిపోయి, చితికిపోయి దెబ్బతింటూ ఉంటే నిన్ను చూసి సంతోషించేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది మామూలు మాట. దీన్ని శ్రీశ్రీ ఎలా చెబుతాడో తెలుసా? నిప్పులు చెమ్ముకుంటూ నింగికి నువ్వు ఎగిరిపోతే నీవిడ ఆశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకు నువ్వు రాలిపోతే నీచ నికృష్టంగా వీరే అంటాడు శ్రీశ్రీ. ఇది భాష, ఇది వాడాల్సిన భాష. మామూలుగా నువ్వు అభివృద్ధి చెందుతుంటే అసూయ చెందేవాళ్ళు చాలామంది ఉంటారు, నువ్వేమో దెబ్బతింటే సంతోషించేవాళ్ళు చాలామంది ఉంటారు. అది మామూలు పేపర్ వాళ్ళు రాసే భాష, మామూలు భాష. అది దాన్ని కవితామయం చేయడం అంటే నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నువ్వు ఎగిరిపోతే నీవిడ ఆశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకు నువ్వు రాలిపోతే నీచ నికృష్టంగా వీరే. ఇప్పుడు ఇది హృదయాన్ని పట్టుకోకుండా ఉంటుందా? దాని కమ్యూనిజంతో సంబంధం ఉందండి. భక్తుడైనా ఈ మాట మాట్లాడతాడు. అసూయ అనేది ప్రతి రంగంలో ఉంది. కవులకి పండితులకి ముద్రలు వేయద్దండి దయచేసి. వాడు ఈ ఇష్టు, వాడు ఈ ఇష్టు అని అనద్దండి. కవులకి, కవిత్వానికి, పాండిత్యానికి ముద్రలు ఉండవమ్మా. అది ఆయన చెప్పదలుచుకున్న భావాన్ని ఆ భాషలో చెప్పాడు. అదే భాషతో ఇంకో భావాన్ని కూడా చెప్పచ్చు. భక్తి, జ్ఞాన, వైరాగ్య సామ్రాజ్యాల్లో కూడా ఈ అసూయలు ఉన్నాయి. జ్ఞానుల మధ్యలో కూడా అసూయలు ఉన్నాయి, సన్యాసుల మధ్యలో ఉన్నాయి అసూయలు. మా మధ్యలో ఉండవేటి, మేమేమైనా అతీతులమా? ఉంటాయి. ఉంటే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, మీకెందుకండి? మేము చెప్పే జ్ఞానం మీకు కావాలి, కానీ మా మధ్యలో ఉండే పోటీలు, గొడవలు మీకు అనవసరమైన విషయాలు. దానివల్ల నష్టపోతే మేమే నష్టపోతాం. అక్కడ వదిలేయాలి. మహాకవి అంటే అర్థం ఏమిటంటే శబ్దంతో పాటు అర్థం, అర్థంతో పాటు శబ్దం. నేను ముందంటే నేను ముందని పరిగెడుతూ ఉంటాయి. శంకరాచార్య గొప్పదనం అది, కాళిదాసు గొప్పదనం అది. అటువంటి మహానుభావులు వాళ్ళు. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఈ శ్లోకం, ఈ స్తోత్రం ప్రధానంగా ముక్తపదగ్రస్తం అనే అలంకారంతో రచించాడు. అంటే ఒక పాదం చివర ఏ పదం వాడతారో ఆ పదంతోనే రెండో పాదం మొదలవుతుంది. ముక్త పదగ్రస్తం, విడిచిన పదాన్ని మళ్ళీ పట్టుకోవడం. ముక్త పదగ్రస్తం. ముక్త అంటే విడిచిన, గ్రస్తం అంటే పట్టుకోవడం. విడిచిన పదాన్నే మళ్ళీ పట్టుకోవడం. ఒక పాదం చివర తారయ అని వస్తే రెండో పాదం తారయతోనే మొదలవుతుంది. అవినయమపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణాం. దమయ శమయ, దమింపజేయి శమింపజేయి. దాంతో ఆయనకి సంతృప్తి కలగల. దమయ మనహ అని దమయాకి శమయాకి మధ్యలో మనహ వచ్చింది. అలా కాదు, అది కూడా రాకుండా రాయాలి. అదే అక్షరాలు మళ్ళీ రావాలి, భావం సరిపోవాలి. అందుకని 3-4 పాదాల్లో ఎంత బాగా రాశారో చూడండి ఆయన. భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భూతదయాం విస్తారయ, ఆ 3వ పాదం చివర విస్తారయ అని తారయ అనే మాట ఉంది. దాంతో 4వ పాదం మొదలుపెట్టారు, తారయ సంసార సాగరతః. 2వ పాదంలో శమయ దమయ అనేవి వాడినా ఆయనకి అసంతృప్తి ఏమిటి అంటే శమయమ దమయమనక శమయ శమయ విషయ మృగతృష్ణాం. శమయ దమయ అనే దాని మధ్యలో మనహ వచ్చింది కదా, అది కూడా రాకుండా ఉంటే రైమింగ్, అనుప్రాస ఇంకా బాగుంటుంది కదా అని ఈ ప్రయోగం చేశారు. అది శంకరాచార్య. ఆయన కవిత్వం జనంలోకి వెళ్ళిందంటే వెళ్ళదా? ఇది కేవలం శబ్దశక్తి. ఇప్పుడు అర్థశక్తి, భావుకత. ఇందులో ఉండే విషయం ఏమిటయ్యా? అవినయమపనయ విష్ణు. భక్తి మార్గంలో మనం నడవాలి అంటే ముందు అవినయాన్ని పోగొట్టుకోవాలి. అవినయం అపనయ. నాలో ఉండే అవినయాన్ని పోగొట్టు అని భగవంతుడి ముందు రోజు మనం ఇంట్లో పూజామందిరంలోకి వెళ్ళి చేయవలసిన ప్రార్థన ఉంటే నాలో ఉండే అవినయం, గర్వం, అహంకారం అనేవి పోగొట్టు. ఎందుకంటే మనం అందరికీ అహంకారం ఉంది, మొహమాట పడదు. అహంకారం అంటే గర్వం అని అనుకోదు. ఎవరైనా ఒక్క మాట పలకరించకముందే మన గురించి, మన కుటుంబం గురించి, మన పెద్దల గురించి, మన వంశం గురించి చెప్పేస్తున్నామంటే దీన్ని డబ్బా కొట్టుకోవడం అంటారు, అహంకారం అంటారు. ఇది మన అందరిలో ఉందా లేదా? మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం, ఉందా లేదా? ఇంకా అడగకుండానే చెప్పేస్తున్నావా నేను? ఎంత తాపత్రయమోనండి. 90 ఏళ్ళు వచ్చి ప్రాణం పోయేవాడు కూడానండి, మా మనవడండి విదేశాల్లో. ఎందుకు నీ మనవడ గొడవ? మాధవుని పట్టుకోరాదా పిచ్చి సన్నాసి? మనవడేంటయ్యా 90 ఏళ్ళు వచ్చి బుద్ధి లేకుండా?
90 ఏళ్ళు వచ్చాయా, మనవడు కోదా కాదు మునిమానవుడి గురించి మాట్లాడుతున్నావా? అర్థం ఉందా లేదా? పట్టుకోవలసింది మునీశ్వరుడు ప్రార్థించిన భగవంతున్నా ముని మనవాడినా? ఇంకా ఈ ముని మనవడు పుట్టడం వాడికి ఇంకా 3 ఏళ్ళు లేవు, వాడికి డైపర్ మార్చే స్థితిలో ఉన్నాడు. వాడిలో ఉండే తెలివిని ఈయన ప్రశంసిస్తూ ఉంటాడు. ఇక్కడ వాడు పెద్ద ప్రహ్లాదులాగా. ఈయనకు మునిమనవుడు కాకపోతే వాడు ముష్టివాడి కింద లెక్క తీసేయి. నాకు మునిమనవుడు కాబట్టి వాడు గొప్పవాడు అంటే మమకారమేగా, అనుమానం ఏదైనా ఉందా? వేరే వాళ్ళ మునిమనవుడు నేను పొగుడుతానా? మరి ఇంక దేనికిది? పైగా 90 ఏళ్ళు తగలడ్డాయా? పోవడానికి సిద్ధంగా ఉన్నావా? రేపో మాపో తెలియదా? ఇంటి ముందుకు యమధర్మరాజు వచ్చి కూర్చున్నాడా? మనకు తెలియదు. కానీ అప్పుడైనా భగవద్ధ్యానం చేద్దామని ఉందాం. ఇదేనండి అవినయం అంటే. అహంకారం, కనిపించిన అహంకారం ఇది. మా గురించి మేము చెప్పుకోవడం తప్ప, అడిగినప్పుడు చెప్పు, అడగకుండా ఎందుకు చెబుతున్నావు? అడిగిన సమాచారం ఇచ్చి అంతవరకే ఇచ్చి ఊరుకోవాలి అంతే, అంతకుమించి చెప్పకూడదు. ఇంకా వాడు పద్మశ్రీ పురస్కారం ఇచ్చినప్పుడు ఒక సైటేషన్ ఇస్తారు, ఒక సర్టిఫికెట్. దాన్ని రాష్ట్రపతి గారు ఇస్తారు. అది మామూలుగా వారి భాషలో, వారి హిందీలో వారు కూడా भारत का राष्ट्रपति रामनाथ कोविंद आपका व्यक्तिगत गुणों के लिए पद्मश्री पुरस्कार देता हूँ అనేదో పురస్కార్ ప్రదాన్ కర్తా హూ అని కింద ఆయన సంతకం ఉంటుంది. అది వారి భాష. దాంతోపాటుగా మా గురించి ఇంత పుస్తకం వేశారు. అందులో 130 మందికో ఎంతమందికో ఇచ్చారు. అంతమంది గురించి రాశారు. ఒక్కొక్కరి గురించి 2 పేజీలు రాశారు. ఇంగ్లీష్లో రాశారు, హిందీలో రాశారు. దానికి ఏం చేశారంటే, మీరు పంపించిన సమాచారం ఏదో కొంత ఉంది, ఇది కాకుండా మీరు చేసిన కృషి ఏదైనా ఉంటే మీరే రాసి పంపండి అన్నారు, గొడవ లేకుండా. మీకు ఇచ్చాం కదా, రాసి పంపండి, అది అందులో వేస్తాం. కానీ మీరు రాసేది ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని పదాలు మించద్దు అన్నాడు. లేకపోతే పుస్తకం అంతా ఒకడే రాస్తాడు. తెలుసు వాళ్ళకి. బాగా తెలివిగా వ్యవహరించారా అనుకున్నాను. మొత్తం 200 పేజీల పుస్తకం ఉందండి. అది 200 పేజీలు నేనే రాస్తానమ్మా, నాకంత స్వార్థం ఉంది ఇక్కడ. అందుకని వాళ్ళు పరిమితి, మీరు రాయండి, మళ్ళీ మేము రాశాక మేము అది చేసాం ఇది చేసాం గురించి సరిగ్గా రాయలేదు, ఎందుకు వచ్చిన గొడవ ఇది? మీ పేరు హిందీలో ఎలా ఉండాలో మీరే రాసి పంపండి అన్నారు. మేము రాసినట్టే రాశారు అందరూ. లేకపోతే ఒక్కొక్కడు ఏమంటాడు, నా పేరే తప్పు రాశారు, ఎందుకు పురస్కారం అంటాడు. ఇక్కడ వాళ్ళకి తెలియదు కదండి, వాళ్ళు హిందీ వాళ్ళు అక్కడ ఎవరో ఉంటారు ఆఫీసులో, హోమ్ మినిస్టర్ గారి ఆఫీసులో. మనం ఏదో తెలుగు వాళ్ళం, మన పేర్లన్నీ వాళ్ళకి అప్పలనాయుడు అంటే వాళ్ళకి తెలియదు, అది ఏదో రాసేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? హిందీలో అప్పలనాయుడు ఎలా ఉంటుందో నువ్వే రాయి, మేము అలాగే రాస్తామని చెప్పారు. ఎంత మర్యాద! అంతేకాదు, మేము మా దగ్గర కొంత సమాచారం ఉంది, ఇంకేదైనా మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి, కానీ ఇది ఇన్ని పదాలు మించడానికి వీల్లేదు, అచ్చులో 1 పేజీ మించడానికి వీల్లేదు, శుభ్రంగా కత్తిరేసేసారు. కాబట్టి ఆ పుస్తకం బాగుంది, అప్పుడు అందరూ చదువుతారు. లేకపోతే ఒక్కొక్కరు మీ ఇష్టం వచ్చింది రాసుకోండి అంటే ఒక్కొక్కడు ఒక మహాభారతం రాసేస్తాడు. ఇక్కడ ఇంతే, ఇక్కడే దాన్ని ఆపుకోవాలి. అడిగిన సమాచారం ఇవ్వాలి, అడగకుండా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు, అవినయం అంటే ఇంకో మాట, పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, గురువుల్ని గౌరవించడం వినయం. అది మామూలు మాట, కానీ వినయానికి సరైన అర్థం అది కాదండి. విశేషేణ నయం వినయం. జీవితాన్ని నడిపించుకునే విధానాన్ని వినయం అంటారు. చాలామందికి కొత్తగా ఉంటుంది, కానీ ఇది సరైన అర్థం. ఇది కేవలం చేతులు కట్టు కూర్చోవడం, పెద్దవాళ్ళలాగానే రేచి నిలబడడం, అది వినయం, మోడెస్టీ అంటారు ఇంగ్లీష్లో. అది ఉండవలసిందే, గురువు దగ్గర శిష్యులకి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి ఉండవలసింది, దాంట్లో కాదనేది లేదు. కానీ దాని ద్వారానే చదువు రాదండి. ఇప్పుడు చేతులు కట్టు కూర్చున్నంత మాత్రం చదువులో, చేతులు కట్టుకుంటాడమ్మా, ఆ చేతుల కింద 2 వేళ్ల కింద గంజాయి పొట్లం ఉంటుంది, ఏం చేస్తావు? చేతులు కట్టుకుంటాడు, ఇలా కనపడక ఎందుకు కట్టుకున్నాడో, గంజాయి పొట్టం కనపడకున్నాను, క్లాసులో కూర్చుంటాడు, అయ్యి బాబు గురువుగారు నిజంగా అంటాడు, ఇక్కడి నుంచి లాగిస్తూ ఉంటాడు. అంటే చేతులు కట్టుకోవడం, కాళ్ళు కట్టుకోవడం, మూతి కట్టుకోవడం సమస్య కాదు ఇక్కడ. మనస్సు కట్టుకున్నావా? లేని దానికి ఎందుకు ఇవన్నీ? అంటే వినయం ఉండవలసిందే. చేతులు కట్టుకోవడం, నిలబడడం, గౌరవం అన్నీ మంచిది, కానీ అది సరైన అర్థం కాదు. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మ తత సుఖం. విద్య వల్ల వినయం వస్తుంది అన్నారు. విద్య వల్ల వినయం రావడం అంటే విద్య నేర్చుకోవడం వల్ల చేతులు కట్టు కూర్చోవడమను, పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడడం వస్తుందా? అది చదువు రాని వాళ్ళకు కూడా చాలామందికి వచ్చునండి, ఆ విషయం చెప్పక్కర్లేదండి. మన దేశంలో అయితే చదువు రాని వాళ్ళకే ఎక్కువ వినయం ఉంటుంది లేదని చెప్పాలంటే, చదువు వచ్చిన వాళ్ళకే అహంకారాలు వస్తున్నాయి. అయితే ఆ వినయాన్ని గురించి చదువు ద్వారా సంపాదించాల్సిన పనుల. విద్యా దదాతి వినయం, విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల పాత్రత వస్తుంది. తర్వాత మాట తెలిస్తే అర్థం తెలుస్తుంది. పాత్రత అంటే యోగ్యత, ఎలిజిబిలిటీ. చదువుకి పాత్రతకి మధ్యలో వినయాన్ని పెట్టారు శాస్త్రవేత్తలు. భర్తృహరి సుభాషితాల్లో మాట ఇది.
చదువు విద్యకి పాత్రతకి మధ్యలో వినయాన్ని పెట్టారు. అంటే ఎడ్యుకేషన్కి ఎలిజిబిలిటీకి మధ్యలో ఈ వినయాన్ని పెట్టారు. అంటే నువ్వు చదువుకున్న వాడివి ఉద్యోగానికైనా వ్యవసాయానికైనా వ్యాపారానికైనా తగిన ఎలిజిబిలిటీ అర్హతను నువ్వు సంపాదించాలంటే వినయం ఉండాలి. అది కూడా మళ్ళీ మామూలు అనుకున్న మనం లేచి నిలబడడం చేతులు కట్టుకోవడం కాదు. నీ జీవితాన్ని నడిపించుకునే విధానం నీకు తెలుసుండాలి. అప్పుడు నువ్వు ఉద్యోగం బాగా చేస్తావు, వ్యవసాయం బాగా చేస్తావు, వ్యాపారం బాగా చేస్తావు, సంసారం కూడా బాగా చేస్తావు. ఇది నయం, అదే వినయం. మనకి లేనిది అవినయం, మనకి ఉన్నది అవినయం, లేనిది వినయం. అంటే మన జీవితంలో దేన్ని ఎదుర్కోవాలో, దేన్ని ఎలా తట్టుకోవాలో మనకి తెలియదు. ఇదే అవినయం. అంచేత అవినయమపనయా, నాలో ఉండే ఈ అజ్ఞానాన్ని పోగొట్టు, నా జీవితాన్ని నేను తట్టుకోగలిగే శక్తిని ఇయ్యవయ్యా అని ప్రార్థిస్తున్నాడు మహానుభావుడు శంకరాచార్య శ్రీ మహావిష్ణువుని. అంటే ఏం చేయాలో తర్వాత చెబుతున్నారు అంటే, దమయ మనక, నా మనస్సును నిగ్రహించుకునే శక్తి నాకు ఇయ్యి. శమయ విషయ మృగతృష్ణ, మనస్సును నిగ్రహించుకోవాలంటే విషయం అనేటువంటి ఎండమావుల వెనకాల వెళ్లకుండా ఉండాలి. అంటే ఏం కోరుతున్నారో దానికి కావలసిన సామగ్రి అంతా కింద చెబుతున్నారు. అంటే దాని సారాంశం ఏమిటంటే, దేవుణ్ణి అడుగుతున్నాం కానీ మన ప్రయత్నం మనం చేయాలి రాబా. మనం ఇలా కూర్చుంటే ఇదిగో వినయం, ఇదిగో దమం, ఇదిగో శమం అని ఆకుకూరవాడు తోటకూర గోంగూర ఇచ్చినట్టుగా విష్ణుమూర్తి దేవుడు, ఆయనకేం పని లేదు ఇక్కడ. మనం సంపాదించుకోవాలి, నీలో ఉండే అహంకారం పోవాలి, జీవితాన్ని తట్టుకోగలిగే శక్తి రావాలంటే దమయ మనక, మనస్సును నిగ్రహించుకో. జీవితం ఎక్కడ దెబ్బతింటుంది ఎవరికైనా సరే, మనోనిగ్రహం లేకపోవడం వల్ల. ఇవాళ భయంకరంగా 2 రాష్ట్రాల్లో వ్యాపిస్తున్నటువంటి డ్రగ్స్ కారణం ఏంటండి? మనోనిగ్రహం లేకపోవడమా కాదా? సినిమా వాళ్ళు డ్రగ్స్ సేవిస్తారా? కుర్రాళ్ళు, కాలేజీ కుర్రాళ్ళు డ్రగ్స్ సేవిస్తారా? ఉండాలా పోవాలా ప్రపంచం? నేను సరదాకి చెబుతున్నా, సినిమా వాళ్ళ పట్ల ప్రేమతో చెబుతున్నా నేను. సినిమా వాళ్ళు ఎప్పుడు ఇటువంటి వాటికి బానిసలు అవుతారో తెలుసునండి, అవకాశాలు లేనప్పుడండి. అవకాశాలు ఉన్నవాడు దాని జోలికి వెళ్ళండి సాధారణంగా. సినిమా ప్రపంచం, రాజకీయ ప్రపంచం, ఈ రెండు ఎంత విచిత్రమైనవి అంటే, ఎప్పుడు ఆకాశంలో ఉంటాడో ఎప్పుడు పాతాళానికి పోతాడో తెలియదు, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయం అంతే, సినిమా అంతే. ఇంకా ఉద్యోగాలు వ్యాపారాలు కొంత పర్వాలా, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఓ దాంట్లో నష్టం వచ్చినా ఓ దాంట్లో లాభం వస్తుంది. ఉద్యోగాల్లో ఏదో రోజు ఏవో కష్టాలు సుఖాలు కూడా ఉంటూనే ఉంటాయి. అవసరమైతే తలనొప్పి ఉంటే 4 రోజులు సెలవు పెట్టేయచ్చు. సినిమా అలా కాదండి. ఒక్క సినిమా విజయవంతం అయింది అనుకోండి ఆ హీరో గారిది, తర్వాత ఇంకెవరో పిలుస్తారు, వరుస ఇంకా ఖాళీ ఉండదానికి. అసలు ఇంక వెంటనే సెక్రటరీని పెట్టేస్తాడు, ₹1,00,000 జీతం ఇచ్చేస్తాడు, స్మార్ట్ ఫోన్ మార్చేస్తాడు, 6 అసిస్టెంట్లను పెడతాడు, ₹1,00,00,000 ఇల్లు కొంటాడు. ఇవన్నీ తర్వాత 2వ సినిమా చేస్తాడు, శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అది ఆడదు, కానీ ఈయన ఆడాలిగా. అది ఆడకపోయినా ఈయన ఆడాలి, ఇంట్లో ఆడాలి గరిటి. అప్పుడు మనిషికి చాలా ఒత్తిడి వస్తుంది. సినిమా సోదరుల పట్ల ప్రేమతో చెబుతున్నాను నేను ఈ విషయాన్ని, ఒత్తిడిని జయించే విధానం. అప్పుడు మనసుకు ఒత్తిడి వస్తుంది. ఏంటి అలా ఆడేసింది ఆ సినిమా, ఇది ఆడలేదు. ఇది ఆడకపోవడం నీకు బాధగా ఉంది కదా, అది ఆడడం కూడా ఆశ్చర్యంగానే ఉండాలి. మరి నీ ప్రతిభ వల్లే అది ఆడలేదు నాయన. చాలామంది ఉన్నారు అందులో, హీరోయిన్ లేదా, విలన్ లేడా, నిర్మాత లేడా, దర్శకుడు లేడా, నువ్వు ఒక్కడ ఉన్నావు ఎక్కడ? ఎంతసేపు సినిమా అనగానే హీరో పేరు చెబుతారు ఏమిటండి, మిగిలిన వాళ్ళు జీరోలా. అందుకే సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. హీరోల వెనకాల తిరుగుతున్నారండి. పాత సినిమాల కాలంలో చూడండి అమ్మా, నీకు ఎన్టీ రామారావుకి నాగేశ్వరరావు గారికి లోకంలో ఎంత గౌరవం ఉందో, ఎస్వి రంగారావు గారికి కూడా అంత గౌరవం ఉండేదండి లోకంలో. సావిత్రికి మన అంజలీదేవికి ఎంత గౌరవం ఉందో, సూర్యకాంతం గారికి అంత గౌరవం ఉండేదండి జనాల్లో. లేచి నిలబడి దండం పెట్టేవారు సూర్యకాంతం పేరు చెబితే. వాళ్ళు మరి విలన పాత్రలు వేశారెవరు? తమ నటన ద్వారా తామేమిటో నిరూపించుకున్నారు అంతే. ఆనాటి హీరోలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు తరం వరకు వాళ్ళు వేరే వాళ్ళని ఎవరు పెట్టారో వాళ్ళు నిర్ణయించరా, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకోండి అన్నారు. నటనకు ఎవరు బాగుంటే వాళ్ళని పెట్టుకోండి అన్నారు. అంజలీదేవి దగ్గరికి స్వయంగా దేవదాసు నిర్మాత వచ్చి మీరు పార్వతి పాత్ర మీరు వెయ్యాలి అంటే, ఆవిడ ఎంత సంస్కారవంతురాలంటే, నేను వేస్తానండి, నాకు అభ్యంతరం లేదు, కానీ ఈ పాత్ర సావిత్రి బాగా వేస్తుందని చెప్పింది ఆవిడ. ఏం ఔదార్యం, ఏం మనుషులు వాళ్ళు అసలు, ఏం ఔదార్యం. నేను వేస్తానండి పర్వాలేదు, కానీ సావిత్రి బాగా, సావిత్రిని అడగండి, ఒప్పుకోకపోతే అప్పుడు చూద్దాం అన్నట్టు. ఒప్పుకుంది, బాగానే ఆడింది.
ఎంత ఎంత మంచి సామ్రాజ్యం అండి, ఎలా అయిపోయింది ఈవేళ. ఇగో ఇది ఒత్తిడికి కారణం. ఇది నువ్వే హీరో అవ్వాలి, నీకే కోట్లు రావాలి, తర్వాత సినిమాలన్నీ నీకే రావాలి, అందరినీ నువ్వే నిర్ణయించాలి. చివరికి హాస్యనటుల్లో ఎవడైనా ఒకడు ప్రముఖుడైతే మిగిలిన హాస్యనటులు ఎవడు ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు. నిర్మాత పని అయిపోయాడు ఇక్కడ. నిర్మాత ఎప్పుడు పనికిమాలిన వాడు అయిపోయాడో, నిర్మాత ఎప్పుడు బానిస అయిపోయాడో, సినిమా ప్రపంచం అప్పుడే సర్వభ్రష్టం అయిపోయింది. డబ్బులు పెట్టేవాడికి మీరు ప్రాధాన్యం ఇవ్వరా మిత్రమా? ఆటోవాడు కూడా ఇస్తాడే, 10 రూపాయలు ఎక్కువ ఇస్తే సార్ మీరు ఎప్పుడైనా నన్నే పిలవాలి సార్ అని దండం పెడతాడు. ఆటోవాడు ఇచ్చే ప్రాధాన్యాన్ని సినిమా నటులు ఎవరండి? నిర్మాతగా ఇవ్వాల్సింది ప్రాధాన్యం దర్శకుడికి, హీరోకి. వాళ్ళు ఎవరండి నిర్మాత లేకపోతే? నిర్మాతకి మాట వినేటువంటి రోజు పోవడం వల్లే సినిమా రంగానికి ఈ స్థితి వచ్చింది. ఇవాళ ఎన్ని అనుమానపు నీడలు సినిమా రంగం మీద కమ్ముకున్నాయి. నాకు ఆత్మీయులైన సోదరులు కొందరు అందులో ఉన్నారు. నేను చాలా బాధపడుతూ ఉంటాను, అయ్యో మన మిత్రులు ఇబ్బంది పడుతున్నారే అని. కారణం ఏమిటంటే ఈ ఒత్తిడి. ఒకటి ఆడేసింది, రెండోది ఆడలేదు, వెంటనే డ్రగ్స్ గంజాయి మొదలెట్టేశాడు. ఆయన ఆ మత్తు తట్టుకోలేక, ఎందుకని ఏకాంతంగా ఉన్నాడు, ఎవరూ పిలవట్లేదు, నిద్ర రావట్లేదు. నిద్ర రావాలంటే ఏదో మింగాలి. ఒక్కసారి మింగడం అలవాటు పట్టిన తర్వాత మొదట మనం మింగుతాం, తర్వాత అదే మన మింగుతుంది. కొంతకాలం పాటు 1 కోటి రూపాయలు సంపాదించే వరకు డబ్బు మనం సంపాదిస్తాం. 1 కోటి దాటింది ఏంటి, డబ్బే మనల్ని సంపాదిస్తుందండి. మనం సంపాదించేది ఏం లేదు, అదే మన కొనేస్తుంది. నువ్వు లొంగిపోతావని నాకు అర్థమైందిరా అబ్బాయి, ఇంకో 1,00,000 ఎక్కువిస్తే నువ్వే నోరు మూసుకుంటావు, అంతే ఇచ్చేస్తుంది. డబ్బే మనకుంటుంది. అలాగే మత్తు మందులు, మద్యం లాంటివి ఎలా అంటే ముందు మనం సేవిస్తాం, తర్వాత అదే మన సేవిస్తుంది. అంటే ఏకాంతంగా ఉండగలగాలి. ఏకాంతంగా ఉండాలి అంటే మానవత్వం ఉన్నవాడు, దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు ఎవరైనా ఒక్క మాటే చెబుతాడు, భగవత్ ప్రార్థనలో ఉన్నవాడు ఏకాంతాన్ని జయిస్తాడు, ఆనందంగా ఉంటాడు. మీ ఇంట్లో మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఇందాక పాడిన నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, ఈ కీర్తన పాడుకోండి అమ్మా. ఏకాంతం ఎంత మధురంగా ఉంటుందో. అప్పుడు అసలు అంత ఆ మాధుర్యానికి అలవాటు పడితే ఎవడన్నా వస్తే చికాగ్గా ఉంటుంది మనసుకే, ఇప్పుడు ఎందుకు వచ్చి పని లేక. అది అలవాటు పడాలి ప్రతి రంగంలో. సినిమా రంగం సోదరులకు కూడా విజ్ఞాపన చేస్తున్న, భక్తి అలవాటు పడాలి. ఒంటరిగా ఉన్నాం, అవకాశం లేదు అంటే వదిలేయి, అచ్యుతుడిని ప్రార్థించుకో. దానికి అవకాశం అందరికీ ఉందిగా. సినిమాలో అవకాశాలు ఉండకపోవచ్చు, రాజకీయాల్లో అవకాశాలు ఉండకపోవచ్చు. ఇదివరకు మంత్రులుగా ఉన్నవారు కొంతమంది ఇప్పుడు ఖాళీగా ఉంటారు. వారికి కూడా నా సహచరులుగా భావించి, సహోదరులుగా భావించి సలహా ఇస్తున్నా, భక్తి మార్గంలో ఉండండి, జ్ఞాన మార్గంలో ఉండండి. మంత్రి పదవిని మించిన మహానందాన్ని పొందగలుగుతారు. అప్పుడు మంత్రి పదవి పిలిచి ఇచ్చినా సరే నాకు ఖాళీ లేదంటారు. ఆ స్థితికి రావాలి కానీ మనిషి పదవి వస్తే ఒకలాగా, ఊడిపోతే ఒకలాగా. ఏమిటండి, ఏం నడుస్తోంది దేశంలో? అదో పెద్ద విషయమా? భక్తి లేదు మనుషులకి, ఏకాంతంగా ఉండలేరు. తెల్లారేసరికి 20 కుర్చీలు ఇటు 10 కుర్చీలు అటు ఉండాలి. ఈయనదేం పోయింది, చచ్చిపోతుంది పెళ్ళాం. వీళ్ళందరికీ కాఫీ టీలు ఇవ్వలేక పొద్దున్న వచ్చి కూర్చుంటారు ఇక్కడ నవగ్రహాల్లాగా. మొత్తం వీళ్ళందరికీ సప్లై చేయి. ఎంతవరకు ఉంటారు వీళ్ళు? ఈ పదవిలో ఉన్నంత వరకు ఉంటారు, తర్వాత ఎవడు రాడు ఇక్కడికి. పదవిలో ఉన్నప్పుడే ఈ నలుగురిని ఎందుకు వచ్చావు నువ్వు, నీ పని ఏంటి వెళ్ళిపో అని పంపేస్తూ ఉంటే ఏకాంతానికి అలవాటు పడి ఉంటాం. లేకపోతే రోజు 25 మంది, 30 మంది, 50 మంది, 100 మంది అలవాటు పడ్డామనుకోండి, ఒక్కసారి ఆ పదవి పోయేసరికి మనస్సంతా డ్రైనేజీ అయిపోతుంది. డ్రైనేజీ. ఎవడు రావట్లేదు. అదేంటిది, మన పదవి ఎవరికో ఎవడో అవతల వాడి మీద కక్ష వచ్చేసింది. ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ? ఎవడూ రాకపోతే ఎంత సుఖమయ్యా. మనం పోగానే ఎవరు కూడా రారు కదండి, పైకి ఎవరు రారు కదండి. నలుగురు మోసినా 40 మంది పోసినా మనకి తెలియదు కదండి. కూడా ఎవడొస్తారండి అర్థం లేక. కర్మానుగో గచ్చతి జీవ ఏకః. కర్మఫలాన్ని అనుభవిస్తూ జీవుడు ఒక్కడే పెడతాడు కానీ కూడా ఎవడూ రాడు కదా. బతుకున్నప్పుడు కూడా నలుగురు ఇంటి దగ్గర లేకపోతే వచ్చే నష్టం ఏంటండి? అందుకే ఉండగానే, పదవిలో ఉండగానే, డబ్బు ఉండగానే, అన్ని వైభవాలు ఉండగానే, అన్ని పురస్కారాలు మనల్ని వరిస్తున్న రోజుల్లోనే, అందరూ గౌరవిస్తున్న రోజుల్లోనే, మన దర్శనమే చాలు అని జనం ఆలోచిస్తున్న రోజుల్లోనే మనం లోపలికి వెళ్ళిపోవాలి. మనం ఏకాంతంగా ఉండాలి. అది ధర్మం. వేషం బాగున్నప్పుడే వేదిక దిగిపోవాలి అన్నారు. భౌతికంగా వేదిక దిగకపోయినా మనస్సులో దిగిపోయినా చాలండి. భౌతికంగా దిగడం పెద్ద సమస్య కాదు, మనస్సులో దిగిపోవాలి. నాకు ఇది అక్కర్లేదు, ఎవరూ పిలవకపోయినా పర్వాలేదు, ఈ షట్పది స్తోత్రం నేనే ఇంట్లో చదువుకుంటూ ఆనందంగా ఉంటా, అది చాలదండి. పిలిచిన వాళ్ళు అవసరం.
వాళ్ళు పిలవకపోతే నాకేం బాధ లేదు, పిలిచారు సంతోషం, మన బాధ్యత మనం చేద్దాం, మనం చెప్పగలం కాబట్టే కదా పిలిచారు, అయిపోయి ఇదే వదులుకోవడం. అంటే వేదిక భౌతికంగా దిగడం సమస్య కాదు, మానసికంగా దిగడమే సమస్య. నేను గతంలో మానేస్తున్నాను అని ప్రకటించినప్పుడు 2018 నవంబర్లో భౌతికంగా కూడా వేదిక దిగిపోదాం అనుకున్నా, నన్ను దిగనివ్వలేదు జనం. కానీ నేను ఒక్కటే నిర్ణయించుకున్నా, మానసికంగా దిగిపోదాం, వీళ్ళు ఎక్కడ ఆపుతారులే అనుకున్నాను నేను. నా మనస్సులో ఏ కాంక్ష లేదు, మా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నా. రేపటి నుంచి నన్ను ఎవరు ప్రవచనానికి పిలవకపోతే నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే చేసుకునే 4 గంటల జపం 15 గంటలు చేసుకుంటాను, హాయిగా చేసుకుంటాను, ఆనందంగా ఉంటాను, ఏమి ఇబ్బంది లేదు. పిలవడం వారి అవసరంగానే నా అవసరం ఏమిటండి? అయ్యో నన్ను పిలవడం మానేశారు, పైగా ఇంతటితో వదలడండి, పెద్ద ఇంకెవరినో పిలుస్తున్నారట, పనికి మాలిన సంత అంటే ఇదే. మనకేందుకు ఆ గొడవ? ఎవరిని పిలిస్తే మనకేమండి, ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఈ మనస్సును జయించాల్సింది ముందు మనస్సు. అందుకే దమయ మనక, మనస్సును నిగ్రహించుకోని చెబుతున్నారు శంకరాచార్య. ఎంతకంటే సిద్ధాంతం ఉంటుందండి. మనస్సును నిగ్రహించుకోవాలంటే ఏం చేయాలి? శమయ విషయ మృగ తృష్ణం. మనస్సు ఎక్కడికి పరిగెడుతోంది? విషయాలలోకి పరిగెడుతోంది. విషయాలంటే శబ్దం, మనోహరమైన శబ్దం, ఏవో శబ్దాలు వినాలి, ఏదో సమాచారం తెలుసుకోవాలి. శబ్దం అంటే ఈవేళ స్మార్ట్ ఫోన్, వాట్సాప్ టిక్ అనగానే ఏ అంత కంగారు? అందులో ఏదో ఉంటుంది అక్కడ, 2 లారీలు ఢీ, 10 మంది ఠా, నీకెందుకయ్యా గొడవ? వెంటనే దాని మీద కామెంట్. ఇవన్నీ జరుగుతుంటే నాయకులు ఏం చేస్తున్నట్టు? ఇది ఎందుకంటే ఈ వ్యాఖ్యానాలు? అస్తమానం ఫోన్ చూడాలా? రాత్రి 10 కాగానే ఫోన్ కట్టేలేమమ్మా కొంపలు అంటుకుంటా, పైగా తల దగ్గర పెట్టుకుంటారా? అదో వెలుగు శవం దగ్గర దీపం పెట్టినట్టు. స్మార్ట్ ఫోన్ తల దగ్గర పెట్టకూడదండి, విసిరిపారేయాలి బయటికి. రాత్రి కూడా ప్రశాంతంగా పడుకోవా? అబ్బాయి ఫోన్ చేస్తాడమ్మా, పొద్దున్న చేసుకుంటాడమ్మా, ఎవరికే? ఇదివరకు ఈ ఫోన్ లేనప్పుడు అబ్బాయి లేరా అండి? 10 మంది సంతానం ఉన్నప్పుడు ఈ ఫోన్ లేవే. ఉన్నదేమో లింగులు ఇటుకొని ఇద్దరు, ఒకరు లింగు ఒకరు ఇటుకు, ఇద్దరు ఫోన్ చేస్తారట. అంతే. ఇదంతా వెర్రి మమకారం అంటారు దీన్ని. పొద్దున్న చేసుకోవడం ఫోను. నేను 10ంటికి కట్టేస్తా, పొద్దున్న 9 వరకు తీను. దేవేంద్రుడు ఫోన్ చేసినా ఆఫ్టర్ 9 నేను పలకను, నాకు అవసరం లేదు. ఆ అబ్బాయి లేదు, అమ్మాయి లేదు, ఆవిడ లేదు, ఎవరైనా అంతే. చేసుకోండి పొద్దున్నే, నేను చేయను. పైగా పొద్దున్న ఎవడన్నా పొరపాటుని నేను ఇలాంటి వచ్చినప్పుడు ఫోన్ ఆన్ చేసి ఉంచుతాం. మరి భార్య దూరంగా ఉంది కదా, పిల్లలు దూరంగా, అందుకని ఆన్ చేసి ఉంచుతా. 7:30కి మా అబ్బాయి ఫోన్ చేసినా సరే నేను అడిగేస్తాను, ఎందుకు చేసేవరా తెలుసు కదా అని అడిగేస్తాను నేను. అర్జెంట్ ఉంటేనే చేయలేకపోతే చేయతో. 7:30కి ఎందుకు చేసావు అన్నమాట, చెయ్యాలి. అబ్బాయి ఏమన్నా అనుకుంటాడేమో, అనుకోని అమ్మా, ఏమవుతుంది? భగవంతుడు ఏమన్నా అనుకుంటాడని ఎప్పుడైనా ఆలోచించామా? భారతదేశం ఏమనుకుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించామా? కాశ్మీర్ ఏమైపోతుంది అని ఎప్పుడైనా ఆలోచించామా? అబ్బాయి ఏమన్నా అనుకుంటాడేమో అని భయపడి చచ్చిపోతున్నామండి. మనం మనుషులమా? మనకి జ్ఞానం ఉందా, వైరాగ్యం ఉందా? 60 ఏళ్ళు వచ్చాయా, 70 ఏళ్ళు వచ్చాయా, కొడుక్కు భయపడుతున్నావా? ఎంత పిరికి సన్నాసవయ్యా అవతల బొమ్మని చెప్పడానికి, అవతల బోరా అధవా అని చెప్పడానికి కొడుక్కు భయపడుతున్నావా? కోడలికి భయపడుతున్నావా? కూతురికి భయమా? అల్లుడంటే భయమా? ఇదా నీ బతుకు? ఇది మార్చుకోవద్దా మనం? విషయమరగ తృష్ణాం, ఏవో శబ్దాలు వినాలి, ఏవో రూపాలు చూడాలి, ఎవరినో స్పృశించాలి. మా అబ్బాయిని చూస్తే నాకు ఏమిటో పెద్ద వీడు మహావిష్ణువా ఇక్కడ. మన బంధువులు, మన మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు, మన బంధువులు, వీళ్ళందరినీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడు ముక్కు తుడుస్తూ కూర్చోవడం ఇక్కడ. ముక్తి కోసం ఈ ప్రయత్నం చేస్తే, ముక్కు తుడిచే ప్రయత్నం ముక్తి కోసం చేస్తే 3 నిమిషాల్లో వస్తుందండి. ముక్కు ఎంత తుడిచినా వీడు ముక్కు అలాగే ఉంటుంది. ఇక వాడే దేవుడు అన్నట్టుగా మాట్లాడటం, కొడుకుతో వదలలేదండి. ఇది మనవడికి వెళ్ళింది, ఇది వ్యాధి వ్యాపించింది. ఇదే బంధం. శబ్ద స్పర్శ రూప రస గంధాలు, రుచి వ్యామోహం కొంతమందికి. ఎన్ని తింటున్నా సరే అస్సలు ఇంకా ఒక పదార్థం నేను తినలేదండి, అది ఒక్కటి ఉండిపోయింది. ఏంటంటే మనుషులు ప్రాణాలు తినలేదు ఇంకా. ఇప్పుడు ఆ పదార్థం అంత ముఖ్యమో, తినకపోతే తినవన్నీ సరిపోవు. ఇవి అరిగాయా? ఇప్పటికే పొట్టలో ఉన్నాయి చాలా. మధ్యాహ్నం బాపిరాజు గారు ఎంతో విందు ఇచ్చారు, అడిగి పాకంగారులు వేసుకున్నా. మధ్యాహ్నం నిద్రపడడం కష్టమైంది. మరి ఆవిడ అప్పటికి మా జన్మధన్యం అని వేశారు. పాపం నిజమే, ఏదో 1 తినచ్చు 2 తినచ్చు. నాకు సరదా పాకంగారులు అంటే ఇష్టం. 5ో 6ో తిన్నాను, నాకు గుర్తులేదు. మధ్యాహ్నం పడుకున్నప్పుడు అనిపించింది, పాకంగారు దాని పని దాన్ని చేసిందిరా అనుకున్నాను. నా పని నేను చేసిన, పాకంగారు దాని పని చేసిందిరా అనుకున్నాను. మరి సరదా పడ్డాం, ఇంకా షుగర్ లేదు కదా, అందుకని లాగించేసాం. మరి 2 పర్వాలా 3 పర్వాలా, 5 తింటే ఇబ్బందే. మరి 63 కదా.
ఇదేనండి, ఎంతకంటే ఏంలా, నీ జరిగిందే చెబుతున్నాను నేను. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ఇవే విషయం. ఎన్ని తిన్నా ఇంకా తినాలని ఉంటుంది, ఎన్ని అనుభవించినా ఇంకా అనుభవించాలని ఉంటుంది, ఎన్ని పొందినా ఇంకా పొందాలని ఉంటుంది. ఇవన్నీ మృగతృష్ణ, ఎండమావులు. కారు హైవేలో పెడుతుంటే మీరు గమనించండి, బాగా తెలుస్తుంది. వెనకేదో మృగతృష్ణ అని అడవి ఉదాహరణ చెబుతారు లేడీ, అది ఇప్పుడు అర్థం కాదు. కారు హైవేలో పెడుతుంటే మీరు గమనించండి, ముందు ఎప్పుడు ఒక జలప్రవాహం ఉన్నట్టుగా మీకు పడుతూ ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 వరకు జలప్రవాహం పడుతుంది. దాన్నే మరీచిక, ఎండమావి అంటారు. సూర్యకిరణాలు రోడ్డు మీద పడుతూ ఉంటే వాయువు కూడా ప్రసరించి, వాయువు కారణంగా సూర్యకిరణాలు ఎలా తరంగాల్లా కదులుతాయి. అది నీకు జలంలా అనిపిస్తుంది. ముందు నీటి ప్రవాహం రోడ్డు మీద అడ్డంగా ఉంది అనుకుంటాం మనం. కారు దగ్గరికి వెళ్ళిన కొద్దీ అది దూరంగా వెళుతూ ఉంటుంది. నువ్వు ఎంత దూరం వెళ్ళినా అది ముందుకు వెళ్ళిపోతుంది. జీవితంలో చాలా ఆశలు అంతే మిత్రమా, ఎండమావి. అవి లేవు. నువ్వు ఉంది అనుకుని తాపత్రయపడుతున్నావు. నువ్వు ఎంత దగ్గరికి వెళ్ళినా అది దూరమైపోతుంది. ఇది సమయ విషయ మృగతృష్ణాం. శంకరాచార్య ఎంత బాగా చెబుతున్నారో చూడండి. మనస్సును నిగ్రహించుకోండి, దానికి మూలం ఇది. ఈ విషయాలని శాంతింపజేయండి. శమయ. దమనం అంటే గమనించండి, పత్రికలు చదివే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దమనకాండ అంటారు. దమనకాండ అంటే అణిచేయడం, అంతే కదా. మనస్సును మనం అణిచేయాలమ్మా. దమనకాండ అంటే అణిచేయాలి, బలవంతంగా అణిచేయాలి. మనస్సు మీద బలప్రయోగం చేయొచ్చు, శాస్త్రమే చెప్పింది. మనస్సును స్వేచ్ఛగా వదిలేయండి, గాలికి వదిలేయండి, అది ఏం ఆలోచిస్తుందో చూడండి. ఏవో చెబుతారు విచిత్రమైన ఆకాశంలో గాలి మాటలు, కానీ అంత తేలిగ్గా వదిలేసే విషయం కాదమ్మా. దాన్ని వదిలేస్తే దాంతోపాటు మననే లాక్కెడుతుంది. దాన్ని కట్టేయాలి ఖచ్చితంగా. మనస్సు ఒక పశువు లాంటిదే, మనస్సు ఒక మత్త గజం లాంటిదే. దాన్ని బలవంతంగానైనా బంధించమన్నారు శంకరాచార్య శివానంద లహరిలో. రభసాద ఆకృష్య ధైర్యంకుశేణ, రభసాదాకృష్య భక్తి శృంఖలయ, పురకర చరణాలానే హృదయమదే భంబధాన సిద్ధ్యంత్రై. మనస్సు అనేది మత్త గజమయ్యా. దాన్ని శివుడు అనేటువంటి కొయ్యకి కట్టేయి, శివుడి పాదాలనే కొయ్యకి కట్టి భక్తి అనే తాడుతో దాన్ని బంధించు. బలవంతంగా లాక్కురా. రభసాదాకృష్య, జుట్టట్టుకుని లాక్కొచ్చినట్టే లాక్కురా. ఎందుకు నా మాట వినవు? ఇంత అడ్డగాడిదైపోయానవో మనస్సా, నీ కోరికల కారణంగా, నీ వాంఛల కారణంగా, నీ చాపల్యాల కారణంగా, నీ వ్యామోహాల కారణంగా ఇంత అడ్డగాడిదైపోయాను. ఇంకా ఎంత గాడిదని చేస్తావు నన్ను, ఇక నీ ఆటలు సాగవు అని మనం శివభక్తి అనేటువంటి, శివుడి పాదాలనేటువంటి కొయ్యకి భక్తి అనేటువంటి తాళ్లతో మనస్సు అనే మత్తగజాన్ని బంధించి కట్టేయమని చెప్పారు శంకరాచార్య. అది సాధ్యం అవుతుంది. ప్రయత్నం చేయాలి. దమయ మనహ. ఆ వాతావరణం నుంచే తప్పించుకోవాలి. నలుగురు కూర్చుని సొల్లు కబుర్లు చెబుతున్నారంటే మనం అక్కడి నుంచి లేచిపోవాలి. వాడేమన్నా అనుకుంటాడేమో అనుకుంటే పోనే, మన్నాడు రాడు, మరీ మంచిది. ఈ కబుర్లు తప్పుతాయి. మేము మొహమాటాలండి. గంటలు రోజులు వృధా అయిపోతున్నాయి ఈ పనికిమాలిన కబుర్లో. ఓ స్తోత్రం చదవడమూ లేదు, ఆచరించడమూ లేదు. ఎంత వృధా అయిపోతుంది. మాట్లాడకపోయినా ఈ ఫోన్లో చాలా అవుతుంది. ఏదో ప్రతిదాని మీద ఓ చర్చ. వారేదో పెట్టడం, మనం ఏదో పెట్టడం, మళ్ళీ వారేదో పెట్టడం, మనం ఏదో పెట్టడం. దేనికండి? ఒక 10 రోజుల పాటు మీకు వచ్చిన వాట్సాప్లో అతి ముఖ్యమైన వాటికి తప్ప 90% స్పందించడం మానేయండి అమ్మా. నవగ్రహాల శని వదిలిపోతుంది, ఒక శనిగ్రహం కాదు. ఇక పంపరు, తీసి పారేయచ్చు. వెంటనే మనం ఏంటంటే రిలేషన్స్ దూరం అయిపోతాయేమో. ఎంత ఇంగ్లీషు మాట్లాడతారో దీనికోసం. ఇక్కడ ఈ బోడీ రిలేషన్స్ నిన్నేమన్నా కాపాడతాయా? జన్మల్లో ఉంటే ఉంటాయి, పోతాయి. వాట్సాప్కి స్పందించకపోతే మాట్లాడడం మానేసేవాడు మానేనమండి. వాడితో మనకేంటండి అవసరమా? అంత చిన్నదానికి కోపం వస్తే రాని. పోనీ వాడు కూతురు పెళ్ళికో కొడుకు పెళ్ళికో మనం స్నేహితుడు ఏంటి వెళ్ళకపోతే కోపం వచ్చిందంటే అర్థం చేసుకుందాం. పోనీ ఇంత స్నేహం ఉంది, నువ్వు రాలేదరా అనే చనువు ఆయనకుంది, మనము పడదాం. అందుకని వాట్సాప్కి స్పందించడం ఏంటండి? స్పందించక్కర్లేదు, మేము స్పందించాం, నువ్వు పంపకో, అంతే లెక్క. ఇదే సమయ విషయ మృగతృష్ణ. అప్పుడు భూతదయాం విస్తారయ. మనుషులతో కాలక్షేపం తగ్గాలి అంటే అన్ని జీవులని దయతో చూడడం, వాటితో కాలక్షేపం పెంచుకోవాలి. అది కూడా కాలక్షేపం కోసం కాదు. పావురాల కింద గింజలు వేయండి, కుక్కకింత రొట్టె ముక్క పెట్టండి. సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్నా. కుక్కకి రొట్టె ముక్క పెట్టండి అమ్మా, పక్కలో పడుకోబెట్టుకోకండి. దానికో గది, దానికో డాక్టర్. ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. కుక్కను కుక్కలాగే చూడాలి. దానికి ఇంత రొట్టె మొక్క బారేస్తే వీధి గుమ్మం దగ్గర తినేసి వెళ్ళిపోతుంది. అది దాన్ని పిలిచి టామీ మ్యామీ, దానికో పేరు. ఇక్కడ మొగుడు కంటే పెళ్ళాం కంటే అందమైన ముద్దు పేరు దానికి పెడతారు కుక్కకి. ఏమిటో ఇది, నేను లేకపోతే అన్నం తందు. అబ్బా ఎంత ప్రేమ, వీడంత అజ్ఞానంలో ఉన్నాడు. పైగా దాన్ని అజ్ఞానంలో బారేశాడు. ఇక్కడ
జంతువుల్ని ప్రేమించాలండి, ఎంతవరకు అంతవరకే. పిల్లికి పాలు పొయ్యాలి, పిల్లి ఇంట్లో తిరగకూడదండి, ప్రమాదం అది. శని అంటారు, శని అంటే అర్థం అనారోగ్యం, కంగారు పడకండి. పిల్లి శని అంటే అనారోగ్యం. పిల్లి వెంట్రుకలు ఇంట్లో రాలితే పిల్లలకి వ్యాధులు వస్తాయి. పిల్లి శరీరంలో అస్తమాన వెంట్రుకలు రాలుతూ ఉంటాయి, మీకు చాలా లూజుగా ఉంటాయి, వదులుగా రాలుతూ ఉంటాయి. పిల్లి వెంట్రుకలు కింద పడ్డాయి అంటే పిల్లలకి వ్యాధులు. పిల్లలకి ఎందుకు వస్తాయి? రెసిస్టెన్స్ పవర్ తక్కువ, అంతకంటే ఏం లేదు. మనకే వస్తాయి, లేకపోతే మనలో తక్కువ ఉంటే మనకే వస్తాయి. అందుకే పిల్లల్ని పెంచకూడదు, పాలు పోసి పంపేయి. కుక్కని పెంచొద్దు, రొట్టె ముక్కేసి పంపేయి. పావురాలని పెంచకూడదు, రెట్లేస్తాయి. వాటి రెక్కలు కూడా, ఈ రెక్కలు ఉండే ఈకలు లోపల పడితే ఇబ్బంది, వ్యాధులను మోసుకొస్తాయి. వద్దు, ఇంటికి దూరంగా వెనకాల కాస్త దొడ్డి, పల్లెటూళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు కదండి, మరి అపార్ట్మెంట్లో కష్టం. కానీ ఎక్కడో వచ్చాడో గూడు పెట్టు, అక్కడికి వస్తాయి, 4 గింజలు జల్లాయి, పంపేయి. ఆ పక్షుల్ని పోషిస్తూ, ఆ కుక్కల్ని పోషిస్తూ, ఆ పిల్లుల్ని పోషిస్తూ, ఆ భూతజాలానికి అంతటికీ ఏదో కొంత చేస్తూ ఉంటే మనస్సు ఎంత విశాలమైందండి. భూతదయాం విస్తారయ. ఒక్కసారి మన కుటుంబం కంటే, మనకంటే ఈ పావురాలు కూడా నా కుటుంబమే కదా, ఈ కుక్కపిల్ల కూడా మా ఇంట్లోదే కదా, అస్తమాను వస్తుంది పాపం, నేను ఇంత రొట్టె ముక్క వేస్తున్నానని అస్తమాను వస్తుంది. ఈ పిల్లి కూడా ఏమిటో పాల సమయం వచ్చేసరికి మ్యావ్ మ్యావ్ అని వచ్చేస్తుంది. దీనికి ఎంత ప్రేమో నేనంటే అని అనిపించదండి, అనిపించనివ్వండి, అంతవరకే, ఎక్కువ వద్దు. కాస్త ఏదో ఓ మాదిరిగా చల్లగా ఉండే పాలు అక్కడ పెట్టేయడం, ఆ పిల్లిని తాగనీయడం, దాన్ని తాగుతుంటే మనమేం హడావిడి చేయకుండా ఉండడం, వెళ్ళిపోవడం, అంతే, అంతవరకే. ఆ భూతదయ చాలా ముఖ్యం. పూర్వకాలం, నిన్న మొన్నటి వరకు, పూర్వకాలం అనక్కల, ఒక 30 ఏళ్ల క్రితం వరకు కూడా ఈ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పెరిగిన వాడిని నేను. చాలా ఇళ్లల్లో చూశాను, కులభేదం లేకుండా ఇంటి ముందు వరి కంకులు కట్టేవారండి. ఇంటి ముందు చిలుకలు పిచ్చుకలు వాళ్ళు తింటూ ఆ గింజలు రాలుతూ ఉంటే అదృష్టంగా భావించేవారు. అది డిస్టర్బెన్స్ అని, ఇబ్బంది అని అనుకోలేదు. వర్షకాలం పంట పండుతూ ఉంటే చిలకలు పంట మీద వాళ్తాయి సహజంగా. వాటికి తెలియదు కదా ఎవరి పంటో తినచ్చో తినకూడదో, వాటికి ఏం తెలియదు. వాటి ఆహారం కోసం, అందుకని వాటికి ఆహారం అందాలి, పంట పాడవకూడదు. అందుకని మా తాతగారు, మా మాతామహులు పడమర విప్పర్లో ఉండేవారు, బొమ్మకండి సుబ్బారావు గారు, మహానుభావుడు. ఆయన ఈ రేకులు ఇలా మడిచి, పొడుగు రేకులా తయారు చేసి రేకులను ఇలా మడిచి అందులో ఈ ధాన్యం గింజలు వేసి ఆగస్టు, శ్రావణ మాసం, భాద్రపద మాసాల్లో డాబా మీద పెట్టేవారు. ఆ గింజలు మా చేత పెట్టించేవారు, పట్టుకెళ్ళి గింజలు ఏరా అనేవారు, ధాన్యం గింజలు. ఆ పక్షులు, చిలకలు పొలంలోకి వెళ్లకుండా ఈ డాబా మీదకి వచ్చేవి, మా తాతగారి డాబా మీదకి. అవి తినేసి వెళ్ళిపోయేవి. నేను ఎప్పుడో పెద్దయ్యాక, తాత ఈ పని ఎందుకు అంటే, అబ్బాయి ఇవి పొలం మీదకి ఎడతాయిరా, ఆ పొలం పంట నష్టపోకూడదు కదా, పొలం ఇంకా అప్పుడు ఎలా, ఆగస్టులో పొలం ఎలా ఉంటుందండి, అప్పుడే మొలకలు వచ్చి పిలకలు వచ్చి ఉంటుంది, మొత్తం పండదు అప్పటికి, ఇంకా డిసెంబర్లో కానీ కోతకు రావు కదా, అందుకని కోతకు రాదురా, అవి తినేస్తే ఇబ్బంది, కానీ అవి కూడా బతకాలి కదమ్మా, మనకి పాత ధాన్యం ఉన్నాయి కదా, అందుకని అక్కడ రేకుల్లో వేసేస్తే అయిపోయింది కదా అంటే, తాత నీకు నమస్కారం, నీ సంస్కారానికి నమస్కారం అనుకున్నా. చిన్న వయస్సులో చెప్పిన మాట ఇది. అలాంటివి ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయండి, ఆ పని చెయ్యాలి. ఆ చిలుకలు పిచ్చుకలు కుక్కలు పిల్లులు పావురాలు మన ఇంటి కారణంగా అవి బతుకుతూ ఉంటే అవి మనస్సులో ఏం కోరుకుంటాయంటే, ఈయన బాగుండాలి, ఈయనకి పిల్లలు కలగాలి, ఈయన ఇంట్లో ఉత్సవాలు జరగాలి అని మనస్సులో కోరుకుంటే వాటి భాష వాటికి ఉందమ్మా. ఆ సర్వజీవులలో నిండిన పరమాత్మ మన ఇంట్లో శుభాలు మాత్రమే జరిగేలా చేస్తాడు. భూతదయ అంత కలిసి వస్తుంది. దాని గురించే సాగర ఘోష కావ్యంలో పద్యం రాశాను నేను. చూరున వడ్ల గింజలను చొక్కెడి పిచ్చుకలను సుఖమ్ములన్ కోరిక తీర చూడుము. చూరున వడ్ల గింజలను చొక్కెడి పిచ్చుకలను సుఖమ్ములన్ కోరిక తీర చూడుము. 1,000,000 తపస్సుల పుణ్యమిట్టి ఆచారము, 1,000,000 తపస్సుల పుణ్యము ఇట్టి ఆచారము. భూతయజ్ఞమిది స్వార్థ విహీనత సర్వజీవ సంభారము బ్రోచు సంస్కృతి ప్రభావము. స్వార్థ విహీనత సర్వజీవ సంభారము బ్రోచు సంస్కృతి ప్రభావము జీవన సారమీయదే. జీవితానికి మొత్తానికి సారం ఏమిటి అంటే, మెహర్ బాబా స్వామి చెబుతారే, స్వయంగా భగవత్స్వరూపుడైన మహానుభావుడు, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతుకు, 10 మందిని బతికించు. నువ్వు ఒక్కడి కోసం అనక, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతుకు, 10 మందిని బతికించు. వాళ్ళని బతకని, వాళ్ళ దారిని చంపేయకు అన్యాయంగా, వాళ్ళ దారికి అడ్డం వెళ్ళకు. నువ్వు పోషించకపోయినా పర్వాలేదు, అడ్డం వెళ్ళకు. పక్షులకు మనం గింజలు వేయకపోయినా పర్వాలేదు, వాటి దారినవి పగలల్లా శ్రమపడి 4 గింజలు సంపాదించుకుంటే కొట్టేయకుండా ఉంటే చాలు.
అది కూడా పోతుంది. అదే అరుగుతున్నారు శంకరాచార్య, భూతదయాం విస్తారయ స్వామి, నాలో ఈ భూతదయా గుణం పెరిగేలా చూడు. తారయ సంసార సాగరతః. ఇంత విశాల భావం మనకుంటే, ఆకాశమే మన శరీరానికి చర్మం అనుకోగలిగితే, ఈ చర్మం కాదు, ఆకాశమే మన శరీరానికి చర్మం, విశ్వమంతా మనమే అనుకోగలిగితే, తారయ సంసార సాగరతః, ఈ సంసారం అనే సాగరాన్ని మనం తరించినట్టే లెక్క. ఇది మిథ్య, ఇది ఒక స్వప్నం, ఇది ఒక కళ అని గ్రహించగలిగా ఉంటే దీంతో ఆడుకుంటామండి మనం. ఎప్పుడు సాగరానికి ఎందుకు భయపడతాం, మనం మునిగిపోతావేమో అని. కానీ చిన్నపిల్లల్ని మీరు గమనించండి, వాన బాగా కురిసినప్పుడు, విపరీతంగా వాన కురిసినప్పుడు రోడ్ల పక్కన ఉండే గుంటల్లో చేరి ఆడుకుంటారు వాళ్ళు నీళ్లలో. వాళ్ళు అనారోగ్యాలకు కూడా భయపడరు. ఎందుకు అంత హాయిగా ఆడుకుంటున్నారు? ఆ నీళ్లు వాళ్ళ మోకాళ్ళ మించి రావమ్మా, ఆ నీళ్లు వాళ్ళ మోకాళ్ళ మించి రావు. అంటే నీళ్లు సాగరమైన మోకాళ్ళ మించి రాకపోతే పర్వాలేదుగా, పీక వరకు వస్తే కష్టం. కానీ సముద్రానికి, కాలవలకి, వాటికి మనం ఎందుకు భయపడతామంటే పీకలోతు మునిగిపోతామేమో అని. కానీ నీళ్లు కనుక మోకాల వరకు మించి రాకపోతే ఇబ్బంది ఏం లేదుగా. మనం ఈ సంసార జీవితాన్ని కూడా మోకాలు దాటకుండా చూసుకోవాలమ్మా. మమకారాలు, అహంకారాలు పెరగకుండా చూసుకోవాలి. ఎక్కడికెక్కడ బంధాలు పెరుగుతూ ఉంటే క్రోటన్ మొక్కలు కత్తిరించినట్టే కత్తిరించేస్తూ ఉండాలి ఎక్కడికెక్కడ. అబ్బాయి నేను రాలేను, మీరు వెళ్ళండి, మీరు చూసుకోండి అని చెప్పాలి. అంతగా ఏమిటో నన్ను ఇక్కడ వదిలేసి పోయారు ముసలాన్ని అందరూ అనకూడదు. ఇక్కడ అందరూ వదిలేసి నువ్వు కూడా పోతావు రేపొద్దున్న. వాళ్ళు వదిలేసి పోవడం కాదు, వాళ్ళందరినీ వదిలేసి నువ్వు కూడా పోతావు. ఇక్కడ ఎవడు రాడు. ఇక్కడ ఆ వదిలేసి పోవడాన్ని అదృష్టంగా భావించాలి. ముసల్దాన్ని కదా నన్ను వదిలేశారు, ఆ కొడుకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తారమ్మా, వాళ్ళకి కొత్తగా పెళ్ళి అయింది, నీకు ఎందుకు బాధ, అంత ప్రమాదం. నేను కూడా తీసుకెడితే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళంతా వాళ్ళు తీసుకెడితే వెళ్ళండి. మనం ఎలా అంటామండి ఆ విషయం? మనకి వదిలేయడమే మంచిదా? శుభ్రనాయన జాగ్రత్త అమ్మ జాగ్రత్త చూసుకొని వెళ్ళండి, మన ఇంట్లో కూర్చొని రామ్ రామ్ సీతారాం అయిపోయా. మనకు అది కాదండి, ఇంకా దున్నేయాలి, ఇంకా ఏవో చూసేయాలి. ఏడు చూసేది పాపకారు చేయాలి. ఇక్కడ ఇంట్లో కూర్చోక 20 ఏళ్ళ వాడు చూడాలనుకుంటే పర్వాలేదు, 60 ఏళ్ళు దాటాక ఏంటంటే చూసేది ఇక్కడ భగవంతుడు చూడాలి. కానీ అందుకే సంసార సాగరం మనకి బరువు అయిపోయింది, తలనొప్పి అయిపోయింది, ప్రతిదీ తలనొప్పి అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడుతున్నాం ప్రతిదానికి. వాళ్ళు పలకరించాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు ఏదో చేయాలి. ఇలా అందరి మీద మన ఆనందం ఆధారపడితే మనకు ఆనందం ఎందుకు ఉంటుందండి? దుఃఖం తప్ప. ఎవరు పలకరించకపోతే అదో అదృష్టం, ఎవరు రాకపోతే అదో అదృష్టం, ఎవరు పిలవకపోతే మరే అదృష్టం. నా ఇంట్లోనే నేను కూర్చుంటాను, నా పూజా మందిరంలో లలితా సహస్రం ఇంకోసారి చదువుకుంటా, ఏమయ్యే హాయిగా ఉంటుంది, ఆనందంగా. అమ్మవారు ఉంటుందమ్మా మనకి తోడు, వీళ్ళెవరు ఉండడానికి. అందుకని ఆ భగవత్పాదార విందాలనే నమ్ముకోవాలి. అందుకని షట్పదీ స్తోత్రంలో 2వ శ్లోకంలో ఏం చెబుతున్నారో చూడండి. ఆ పాదాలు ఎటువంటివో చెబుతున్నారు. దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. దే బిందుపూర్వక దకారం, సున్నా దే, దాన్ని ఎన్నిసార్లు ప్రయోగించారో చూడండి. శబ్దం మీద అధికారం అంటే అది. దివ్యధుని మకరందే, దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. 4 పాదాల్లోనూ 4 బిందుపూర్వక దకారాలు ప్రయోగించారు. శబ్దశక్తి అంటారు దీన్ని. పాండిత్యం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. తెలుగు సంస్కృతాల్లో అఖండమైన పాండిత్యం నుండి అమరకోశం మొత్తం కంఠస్థం చేసి, కావ్యాలు మొత్తం కంఠస్థం చేసి, ఏ పదం ప్రయోగించాలంటే ఆ పదం గుర్తు రావాలి వెంటనే. పాత కావ్యాలు చదివితే మనకు కూడా కొత్త పదాలు స్ఫురిస్తాయి. బోరింగ్ కుడతాను చూడండి, ఇక్కడ హ్యాండ్ పంపును కొడతాం కదా, అందులో నీళ్లు రాకపోతే ఏం చేస్తారమ్మా? కొత్తగా ఓ చెంబు నీళ్లు అందులో పోస్తే లోపల నుంచి నీళ్లు వస్తాయి. అయితే జ్ఞానం విషయంలో ఏంటంటే లోపలికి నువ్వు ఎంత పంపిస్తే పైకి అంత వస్తాయి లెక్క. అందుకని జ్ఞానాన్ని పంపాలి. బోరింగ్లో నీళ్లు రాకపోతే పైనుంచి నీళ్లు పోస్తారు కదా, పోస్తే లోపల నీళ్లు పైకి వస్తాయి కదా. అందుకని లోపల ఎలాగో భగవత్ శక్తి ఉంది, దాన్ని పైకి రప్పించాలంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనేటువంటి నీళ్లు పైనుంచి పోయాలి. అప్పుడు కింద నుంచే వస్తాయి. మనలో ఇంత భక్తి ఉందా, ఇంత వైరాగ్యం ఉందా అని మనమే ఆశ్చర్యపోతాం. అది రప్పించాలి బయటికి. అది కూడా రప్పించడం మానేసి బద్ధకమైనట్టే ఆ దేవుడు దయ్యలేందే ఏది రాదమ్మా. వస్తుందమ్మా, రేపొద్దున మృత్యు వస్తుంది, కూర్చో. అక్కడ దేవుడు దయ్యం లేదు. ఇక్కడ ప్రతిదానికి దేవుడు దయ్య. ఇదో వంకర వ్యాఖ్యానం ఇక్కడ దేశంలో. ప్రతిదానికి నువ్వు చేయవలసిన పని చేయకుండా దేవుడు దయ అంటావేంటి? ప్రతిదానికి నువ్వు
పొద్దున్న లేవడం దేవుడు దయ వల్ల లేచాం, నీవు ఓపుకుంది లేచావు చెప్పరాదా? ప్రతిదానికి దేవుడు దయ, ప్రతిదానికి. అలాగే నిజంగా దేవుడు దయ అంటాడా? బ్లాక్ మనీ నొక్కేయమంటే శుభ్రంగా నొక్కేస్తాడు, అక్కడ దేవుడిదే ఎక్కలేదు. ట్యాక్సులు ఎగ్గొట్టేయమంటే శుభ్రంగా ఎక్కొట్టేస్తాడు, అక్కడ దేవుడిదే ఎక్కలేదు. వంకర పనులు చేయమంటే శుభ్రంగా వచ్చేస్తాడు, అక్కడ దేవుడిదే ఎక్కల. ఇతరుల ఆస్తులు ఆక్రమించకంటే బాగా ఆక్రమిస్తాడు, అక్కడ దేవుడిదే ఎక్కల. దేవుడిదే ఏమల్ల ఆక్రమించామని ఒక్కడ అండని నేను చూడలేదు ఇక్కడ. మరి మనం చేసే వంకర పనులకు దేవుడు దయలేనప్పుడు మంచి పనులకు మాత్రం ఎందుకు ఉంటుందండి? నువ్వు చేస్తున్నావు, చేసుకోరాదా? మధ్యలో ఇద్దేనికి ప్రతిదానికి ఇక్కడ పెద్ద కపట నాటకం. నిజంగా నాకు చాలా చికాగ్గా ఉంటుంది ఈ మాటలు వింటుంటే. ఎంత నాటకం ఆడుతున్నారు అనుకుంటాను నేను. మనం స్వార్థంతో చేసిన పనులు అన్నప్పుడు దేవుడిదే గుర్తురాలేదండి. దేవుడిదే ఉంటే ఆ పనులు చేస్తాం మనం. ప్రతిదాన్ని ఎదుటి వాళ్ళ ముందు గొప్ప, అన్నీ దేవుడిదే అంటే వాళ్ళ ఈ వినయాన్ని వాళ్ళు నమ్మేయాలి. మనం ఏదో భక్తులం అని వాళ్ళు అనుకోవాలి. అసలు మనం భక్తులం అనుకోవాలి అన్నదానికి చేసిన ప్రయత్నం భక్తిగా ఉండడానికి మనం చేయట్లా. అనుకోవాలి, ఎదుటివాడు అనుకోవాలి. ప్రతిదీ అంతే. మనం జ్ఞానవంతులం అని ఎదుటివాడు అనుకోవాలి. మనకి జ్ఞానం ఉండక్కల్లా, వాడు అనుకుంటే చాలు. మనకి వైరాగ్యం ఉంది, భక్తి ఉంది, ఏదో పాండిత్యం ఉందని ఎదుటివాడు అనుకోవాలి. వాడేవాడమ్మా అనుకోవడానికి, వాడు అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత. వాడి కోసమా మనం బతికేది. ఇది పోవాలి. దివ్యధుని మకరందే. మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలోనే లలితామ్మవారి ఫోటో ఉంటే, విష్ణుమూర్తి ఫోటో ఉంటే, రామచంద్రమూర్తి ఫోటో ఉంటే పాదాలు చూడండి అమ్మ, పాదాలు చూడండి, కదలకుండా చూడండి, రెప్పలు అల్లార్చకుండా చూడండి, అలాగే చూడండి. ఏ భావము జోడించకండి, గతాన్ని జోడించకండి, మంచిది అనకండి, చెడ్డది అనకండి, అద్భుతం అనకండి, అపూర్వం అనకండి, ఏమీ అనద్దు, కేవలం చూడండి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టే జస్ట్ సి అంతే. అప్పుడు భక్తి అర్థమవుతుంది. దివ్యధుని మకరందే. అప్పుడు నిష్కల్మషంగా నిశ్చయంగా భగవత్పాదాలంత అందంగా ఈ ప్రపంచంలో ఇంకేం ఉండవని అర్థమవుతుంది. నాకెప్పుడో మా అమ్మవారి పదాలను చూస్తుంటే ఆ కాలి అందే అక్కడ ఉన్న పాద మంజీరాన్ని చూస్తుంటే అలాగే చూపు నిలిచిపోయేసరికి నేను కవిని కాబట్టి సహజంగా ఓ పద్యం వచ్చింది. కాలి అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రము అందమేమి గలదు తల్లి. కాలి అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రం అందమేమి గలదు తల్లి. కన్నులలసిపోయెడు వరకు కాంసనిమ్ము, కన్నులలసిపోయెడు వరకు కాంసనిమ్ము వలదనకుము. మీ ఇంట్లో అమ్మవారి విగ్రహం లేదా, ఫోటో లేదా? మా ఇంట్లో ఏమైనా సొంతమా, నాకేమైనా మేనత్త కూతురా? మీకెవరికీ లేదండి, అందరికీ ఉంది అధికారం. మీ దేవుడు విగ్రహాలు ఉన్నాయి, అలా ఊరికే పేర్చకండి. పూజా మందిరంలో ఒక 100 విగ్రహాలు పేర్చకండి అమ్మా, అది స్టోర్ రూమ్ అయిపోతుంది. వచ్చిన విగ్రహాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కాదమ్మా, పడక గదిలో, వంట గదిలో, హాల్లో, అన్ని చోట్ల దేవుడు విగ్రహాలు ఉండొచ్చు. ఈ పిచ్చి నమ్మకం వదిలిపెట్టండి. పూజా మందిరంలో విగ్రహాలను పంచండి శుభ్రంగా. అన్ని గదుల్లో తలో 4 పెట్టండి. అన్ని గదుల్లోనూ వంకర పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటాం. దేవుడు కనిపిస్తే భయం వేస్తుంది. వాటందరినీ మొత్తం అఖిల భారత దేవుళ్ళ సమావేశంలాగా ఆల్ ఇండియా గాడ్స్ కాన్ఫరెన్స్ అని ఒక మందిరంలో తోసాడు. ఆ మందిరం ఎంత చేస్తే 1 గజం పొడుగు, 1 గజం వెడల్పు. వీళ్ళ పడగ్గదేమో 60 గజాల పొడుగు. ఇక్కడ దేవుడు లోకుగా ఉన్నాడా? మన పడగ్గదికేమో 16 x 16, 17 x 17. దేవుడి గది దగ్గరికి వచ్చేసరికి అరుగు ఇంటూ అరుగు, చెరుగు ఇంటూ చెరుగు, 1 గజం. దేవుడికి అది చాలు. అవును చాలు, నీకు అక్కుర్తి. అక్కడ మనిషి కూర్చుని పూజ చేయడానికి కూడా లేదు, ధ్యానం చేయడానికి లేదు ఇక్కడ. అంటే మన బుద్ధి అర్థమైపోతుంది. మనకి దేవుడు ఎందుకంటే సెంటిమెంట్. ఈశాన్యంలో పెట్టామండి, కాశీ నుంచి శివలింగం తెచ్చావు. నువ్వు ఎక్కడి నుంచి ఏం తెచ్చినా ఒకటే. నీ మనస్సు ఎక్కడ పెట్టావు చెప్పు. నువ్వు కాశీ నుంచి శివలింగం తెచ్చావు, నీ మనస్సు ఏమో కాకినాడ కాజా మీద పెట్టావు. ఇంకెందుకు శివుడు ఇక్కడ ఉంటాడు? నువ్వు తెచ్చేస్తే సరిపోయిందా? గొప్పలు చెప్పడం ఇక్కడ. ఇది ఎక్కడి నుంచి తెచ్చాం, ఇది ఎక్కడి నుంచి, నీ మనస్సు ఎక్కడి నుంచి తెచ్చావు తల్లి? అది ఎక్కడ పెట్టావు? అది అక్కడ పెట్టినప్పుడు నువ్వు ఎన్ని తెచ్చినా ఒకటే. మీ ఇంట్లో పూజా మందిరంలో కూర్చోండమ్మా, కదలకండి. ఆ దేవుడికేసి చూడండి. అక్కడ 3-4 విగ్రహాలు మించి ఉంచకండి. అదేం కాన్ఫరెన్స్ కాదు, అది స్టోర్ రూమ్ కాదు. అది ఒక 100 పెట్టకూడదు అక్కడ. 100కి పువ్వులు పెట్టడం, 100కి బొట్లు పెట్టడం పనికిమాలిన పని అంటారు దీన్ని. దీంతో సరిపోయింది మధ్యాహ్నం వరకు. ఇంక చేసేది ఏం లేదు. ఇంకా సెంటిమెంట్ ఒకటి వచ్చి ఇవాళ ఏమిటో వినాయకుడికి పువ్వు పెట్టల, నువ్వు బోడి పువ్వు కోసం కూర్చున్నాడు ఆయన, భోజనం మానేసి ఇక్కడ. దానికి ఒక సెంటిమెంట్. మళ్ళీ మా బోటికాడికి వినాయకుడికి పువ్వు పెట్టలేదు, ఏమవుతుందో, ఎవడి చెవులోనో పువ్వులు ఎట్టకుండా వాడికి ఏం పెట్టక్కల్లా. వంకర పని చేయడం ఎందుకు? మళ్ళీ దానికి ధర్మ సందేహం ఎందుకండి? అసలు ఎందుకు ఇన్ని పూలు, ఎందుకింత పూజ? అర్థం లేకుండా
నువ్వు అక్కడ కూర్చోవు, ధ్యానం చేయవు, ఓ స్తోత్రం చదువు, అర్థం తెలుసుకోవు, ఓ బొమ్మలకు దండాలు ఎడుతూ కూర్చుంటావు. అక్కడ బొమ్మలే ఉంటాయి ఎప్పుడు. రావలసిన భావం ఏంటంటే దివ్యధుని మకరందే. మీ ఇంట్లో విష్ణువు పాదాలు, రాముడు పాదాలు, కృష్ణుడు పాదాలు, శంకరాచార్య పాదాలు, లలితాదేవి పాదాలు చూస్తే మీకు ఈ భావన కలిగిందా? అవి పద్మం అయితే అందులో మకరందం ఉంది, సేవించాలి. పరిమళ పరిభోగ సచ్చిదానందే. ఆ పాదాలు పద్మాలు కదా, పద్మం సుగంధం వెదజల్లుతుంది కదా. పరిమళం అంటే అది శంకరాచార్య చెబుతున్నది. ఆ పరిమళాలు ఏమిటో తెలుసా? సత్ చిత్ ఆనందం అనే పరిమళాలు ఆ పాదాల నుంచి వస్తున్నాయట. ఏం కవిత్వం, ఏం భాష! పరిమళ పరిభోగ సచ్చిదానందే. అలా భగవత్పాదాలకేసి ఏ మనస్సు ఏ ఆలోచన లేకుండా అలా నిశ్చలంగా చూస్తే సత్ చిత్ ఆనందం మూడు ఒక్కటై మన మనస్సు మాయమైపోతుంది. అబ్బగా సత్ అంటే ఉన్నది, చిత్ అంటే చైతన్య స్వరూపంగా ఉన్నది, ఆనందం అంటే సుఖస్వరూపంగా ఉన్నది. అది భగవత్ పదార్థం ఒక్కటే. అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఏది కాదు. అదే నువ్వు, అదే నేను, అదే శంకరాచార్య, అదే రాముడు, అదే కృష్ణుడు, సమస్తం అదే. ఇందులో భేదమేం లేదు ఇక్కడ. అంచేత జీవుడు దేవుడు ఒక్కటే. తెలియకే ఏడుస్తున్నాం ఇక్కడ. ఆ పాద పద్మాల నుంచి వచ్చే పరిమళం ఏమిటంటే గులాబీ నుంచి వచ్చే పరిమళమో, పద్మ నుంచి వచ్చే పరిమళమో కాదమ్మా, సత్ చిత్ ఆనందం అనే పరిమళం వస్తుంది అక్కడ. నువ్వు నిశ్చలంగా చూసినప్పుడు వస్తుంది. నిశ్చలంగా చూడకుండా ఈ పాదాలు సేవిస్తే కడుపు నొప్పి తగ్గిపోతుందిరా. కడుపు నొప్పికి పక్కింటి ఆర్ఎంపీ డాక్టర్ చాలమ్మా, ఇంత పని అక్కర్లేదు. నీకు కడుపు నొప్పి ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు అర్జెంటుగా కడుపు నొప్పి తగ్గిపోతే మళ్ళీ దేవుడిని వదిలేస్తాం. శుభ్రమైనవన్నీ తింటాం, అడ్డమైనవి తింటాం, మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. ఈ కోరికలు ఉంటాయే పిల్లల గురించి, మనవాళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి, ఆస్తుల గురించి, ఆరోగ్యాల గురించి, అనారోగ్యాల గురించి భయపడి కోరే కోరికలు ఉంటాయే, ఇవి భగవత్పాదాలలో ఉండే మకరందాన్ని మనకు అందించకుండా చేస్తున్నాయి. మందుల షాపులు అందే కానీ మకరందం అందలేదు మనకే. పొద్దున్న టిఫిన్ టైంకి ఒక సంచి వేసుకు తయారవడం, మధ్యాహ్నం అన్నం టైంకి 2 డబ్బాలు వేసుకుని తయారవడం. ఇంతకంటే రోగిష్టి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎవరిని చూసినా ఇంతే. కోటీశ్వరులు అందరూ సుమారుగా ఇంతే. 2 డబ్బాలు, అందులో 4, ఇందులో 4, శనగపప్పు మింగినట్టు మింగడమే బెళ్ళారు. ఎందుకంటే ఒంటి నిండా రోగాలే. పైగా తినే ముందే వేసుకోవాలి. ఇదో కర్మ ఇక్కడ. ఈ అరగంటలో షుగర్ డౌన్ అయిపోయి పోతాం, గొడవ వదిలిపోయింది, చేను వదిలిపోతుంది. ఇక్కడ ఎక్కడ డౌన్ అయిపోతుంది, ఎప్పుడైనా డౌన్ అవ్వాల్సిందే. ఇక్కడ ప్రతిదానికి భయం. ఇంత భయపడ షుగర్ ఎందుకు వచ్చిందండి? ఆందోళన కారణంగా. ఆందోళన లేకపోతే షుగర్ రాదండి. ఎక్కడ విషయం అక్కడ వదిలేసే వాళ్ళకి షుగర్ రాదమ్మా. మనం అన్నీ పట్టించుకున్నాం బాగా. ఎంత చేసాం, మనకేం గుర్తింపు ఉందో అంటే గుర్తింపు కోసం చేసావు. ఆ మాట చెప్పరాదా? మరి చేసేటప్పుడు ఏమన్నా ఆ సేవే మాకు చాలండి. ఇదో పెద్ద నాటకం ఇక్కడ. సేవే మాకు చాలు అన్నప్పుడు నువ్వు ఇంకా గుర్తింపు లేదని జీవితంలో ఎప్పుడూ బాధపడకూడదు. అప్పుడు నీకు షుగర్ రాదు. లోపల ఒకటి బయటకు ఒకటేనండి మన రోగాలకు కారణం. అది లోపల ఒకటి బయటకు ఒకటి. ఇది మారనంత వరకు ప్రపంచంలో ఏది మారదండి. లోపల ఒకటి బయటకు ఒకటి. మీకు నిజంగా మాట్లాడాలంటే లోపల ఉన్నదే చెప్పండి. తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు. లోపల ఉన్నదే చెప్పండి. లోపల ఉన్నదే చెప్పే ధైర్యం లేనప్పుడు లోపల కూడా ఆ దుర్మార్గం ఆలోచనలు లేకుండా చేసుకోవాలి. అంతేగాని లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడొద్దండి. సమస్త రోగాలకి కారణం ఇది. ఈ కపట నాటకం. లోపల ఒకటి బయటకు ఒకటి. లోపల మనకి భక్తి లేదు, బయటకు ఉన్నట్టు చెబుతూ ఉంటాం. లోపలంతా అసూయ ఉంది, పైకి మాత్రం అనసూయలాగా అత్రి మహర్షిలాగా మాట్లాడతాం. ఆ లోపల ఉన్నది బయటికి చెప్పలేకపోవడం వల్లే రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే లోపల సంఘర్షణ జరుగుతోంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంతే, అదే గుండె కొట్టేస్తుంది. ఇక్కడ గుండె నొప్పి అందుకే వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? అందుకని లోపలే సరి చేసుకోవాలి. వైద్యం అంతా లోపలే జరగాలి, బయట కాదు. ఇక్కడ దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. పరిమళము పరిభోగము సచ్చిదానందమే అందులో పరిమళంగా వెలువడుతుంది అన్నాడు. శ్రీపతి పదార విందే. అటువంటి మహావిష్ణువు పాదార విందాలని. ఎటువంటివిటివి? భవభయఖేదచ్చిదే వందే. ఈ సంసారం, ఈ జీవితం అంటే మనకు రకాల భయాలు కలిగిస్తూ ఉంటుంది. ఈ భయాల వల్ల కలిగే ఖేదం ఉందే, బాధ, ఆ ఖేదన మొత్తం ఛేదించి పారేస్తుంది. జీవితం అంటే ఎందుకు భయం కలుగుతుందండి? మన పని మనం కాకుండా ఇతరుల పనిలో కూడా మనం వేలుడుతూ ఉంటాం. ఎక్కడ ఆగిపోవాలో అక్కడ ఆగిపోకుండా వాళ్ళకు కావలసినవి కూడా మనమే కోరుతూ ఉంటాం. మా పిల్లలు, మా అమ్మాయి, మా అబ్బాయి, మా అల్లుడు, మా మనవరాళ్ళు, మా కొడుకు, మా కోళ్ళు అమెరికాలో, ఆస్ట్రేలియాలో అందరూ సుఖంగా ఉండాలి. నీ పక్కింటి వాడి గురించి మాట్లాడమే నువ్వు, నాకు అర్థం కాదు. అమెరికాలో ఉన్న అమ్మాయి గురించి మాట్లాడుతున్నావమ్మా. పక్కింటి వాళ్ళ క్షేమం మనం కోరామా? ఎదురింటి వాళ్ళ క్షేమం మనం కోరామా?
జీవితంలో మనం పిలవగానే వచ్చేవాళ్ళు పక్కింటి వాళ్ళండి. అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు అమ్మాయిలు మన దగ్గరికి రారమ్మా. ముందు ఎదురింటి వాళ్ళతో సఖ్యంగా ఉండాలి, పక్కింటి వాళ్ళతో సఖ్యంగా ఉండాలి. రైల్లో ప్రయాణం చేస్తున్నామంటే మన ఎదురుగా కూర్చున్న వాళ్ళకంటే ఎవరూ మనకి బంధువులు ఉండరు. వాళ్ళకి ముందు నమస్కారం చేయాలి. ఎందుకంటే రాత్రి గుండెపోటు వస్తే వాడే బెళ్ళెత్తాడు, లేకపోతే కనీసం తెలియబరుస్తాడు ఎవరికైనా. నువ్వు పుట్టింటికి ఫోన్ చేసినా అత్తింటికి ఫోన్ చేసినా ఎవడొస్తాడండి రైల్లో ఇక్కడ. అంచేది ఎదుటి వాళ్ళు మనం ఏమంటాం అక్కడ వాళ్ళని చూస్తే అసలు మాట్లాడబుద్ధి కాదు, వాళ్ళ క్యాస్ట్ వేరే. ఎంత గొడవో మన దేశంలో, క్యాస్ట్ వేరే. అసలు ఆంధ్రదేశంలో ఇదో జబ్బు, ఇది కులం అనేది భయంకరమైన జబ్బు అండి. మొత్తం ఇతర మతాల కంటే హిందూ మతం వెనకబడుతోంది, హిందువుల్లో ఐక్యత లేదనే ఆరోపణ ఉంది. హిందువుల్లో ఐక్యత లేకపోవడానికి ఈ కులం అనే పిశాచం కారణం అండి. దీన్ని వదిలే వరకు మనకు ఐక్యత ఉండదండి. మనం ఎంతసేపు కులం 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 పేరు మీద ఓ సంఘం, ఆ సంఘం పేరు మీదే కార్యక్రమాలు, సిగ్గు లేకపోతే సరే. ఆ సంఘం పేరు మీద కులం ఓ సంఘమా, దానికి ఒక కార్యక్రమమా? కులం పేరు మీద జమ అవడమే తప్పు కదా అసలు. ఇంత హిందూ మతం ఉందా? 130 కోట్ల మందిలో 100 కోట్ల మంది ఉన్నారా? ఆ సంఘం సరిపోదా? మళ్ళీ కులానికి ఒక సంఘం కావాలా? పోనీ ఆ కులంలో సంఘం అలా ఉంటుందా? కాస్త అది పెదగ్గానే అందులో 2 శాఖలు వస్తాయి మళ్ళీ వైదికులు నియోగులని. మాకు తెలిసిన శాఖలు నేను చెప్తున్నా, అన్ని కులాల్లో ఉంటాయి. అంటే అక్కడ ఎందుకని ఎవడో ప్రెసిడెంట్ అయ్యాడు మనకు నచ్చలేదు ఇక్కడ, మరి ఇంకెందుకు నీ కులం? పైగా ఈ కులం పేరు మీద మాట్లాడే వాళ్ళు అందరిళ్లలో ఓ కులాంతర వివాహం ఉందండి, బయటికి చెప్పట్లేదు. కానీ శుభ్రంగా యువతరంకి అడిగి వారేసారు మొత్తం. అందరిళ్లలో ఉందండి ఒక కులాంతరం, బయటికి చెప్పట్లా. మా వాళ్ళని ఏదో తప్పనిసరి ఈ ఊరుకోరమ్మా, ఎందుకు వచ్చింది చెబుతావు ఇవన్నీ. మరి అందరిళ్లలోనూ ఓ లోపం పెట్టుకుని బయటికి ఇలా ఎందుకు అందుకే షుగర్ వస్తుంది, అందుకే గుండెపోటు వస్తుంది. మనం దాన్ని ఒప్పుకున్నామంటే ఇక కులం గురించి మాట్లాడద్దాం. వీ యాక్సెప్టెడ్. మన ఇంట్లోనే కులాంతరాలు ఉన్నాయా? ఎవరు ఏ కులం వాళ్ళకి పుట్టారో తెలియదా? మనం కుల సంఘంలో ఉంటాం ఇక్కడ. దేనికి? హిందువులు మొత్తం వెనకబడ్డానికి, ఐకమత్యం లేకపోవడానికి కులాలే ప్రధాన కారణం. అసలు మనం ఓట్లు వేయడం దగ్గర నుంచి అన్నిటికీ కులమే. అందుకే నాయకులు లోకు కట్టేశారు. మనం 2-3 కులాలను గుప్పిట్లో పెట్టుకుంటే చాలా మొత్తం దేశం అంతా ఉన్నట్టే అయిపోయింది. ఎంత లోకువైపోయాం, దాన్ని వదలం మనం. ఇది జీవితం భయం ఎందుకు ఉంటుంది అంటే, నువ్వు ఏదో ముఠా కట్టావు ఇక్కడ, ఇంకో ముఠాతో నీకు తగాదా ఉంది, గొడవే అవుతుంది ఖచ్చితంగా. గొడవే అవుతుందండి ఖచ్చితంగా. భవభయ ఖేదచ్చేది ఏమింది, ప్రతిదీ భయమే. మనం ఒక వయస్సు వచ్చింది, ఒక 60 ఏళ్ళు వచ్చాయి, మనం జీవితంలో సంపాదించి ఇంకా సంపాదించేది ఏం లేదు, అప్రత్యక్ష తప్ప. ఇక ఊరుకో. మా అబ్బాయికి ప్రమోషన్ రావట్లేదు అంటే, ఇట్స్ నాట్ యువర్ బిజినెస్ మై ఫ్రెండ్. నాకు కోపం వస్తే ఇంగ్లీష్ మాట్లాడతాను. మీ అబ్బాయికి ప్రమోషన్ రావడం నీ పని కాదయ్యా, వదిలేయ ఆ విషయాన్ని. వాడిని మాట్లాడుకోమను, వాడిని గుడి చుట్టూ తిరగమను. మా వాడు చాలా కష్టపడుతున్నాడు, మీ వాడు కాబట్టి అనిపిస్తున్నాడు కష్టపడుతున్నాడు. వాడి మేనేజర్ కూడా చాలా కష్టపడుతున్నాడు. వాడు నీ వాడు కాదు కాబట్టి నువ్వు మాట్లాడవు, అంతే లెక్క. మీ అబ్బాయి ఒక్కడే కష్టపడుతున్నాడు, ఇంకెవడో కష్టపడలే ఇక్కడ ప్రపంచంలో. అంటే ప్రమోషన్ వస్తే మాత్రం వాడు సుఖంగా ఉంటాడు ఏమన్నా, ఆ తర్వాత సమస్యలు వేరే ఉన్నాయి. ప్రమోషన్ అయ్యాక మోషన్ రాదు, ఏం చేస్తావు? అది పెద్ద సమస్య. పొద్దున్నే మోషన్ అవ్వడం ముఖ్యం, ప్రమోషన్ అక్కర్లేదు ఇక్కడ. ఆ ప్రమోషన్ కూడా వచ్చి జీతం పెరిగాక ఏమిటోనండి 35 ఏళ్ళు వచ్చేసే పెళ్ళి అవ్వాలి, మళ్ళీ భయం. ఆ పెళ్ళి కూడా అయిందనుకోండి, 6 ఏళ్ళు ఏంటండి పిల్లల పొట్ల, అదో భయం. వాడికో బొట్టుగాడు ఎవడో పుడితే వాడేమిటో అర్భకుళ్ళ ఉన్నారండి రమణారెడ్డి లేక, అదో భయం. ఈయనకి 70 ఏళ్ళు వచ్చేవాడు అర్భకుళ్ళ ఉంటేనేకే, అచ్యుతుళ్ళ ఉంటేనేకే. వదిలేయరాదు ఆ విషయాన్ని. వాళ్ళు ఏడుస్తారు కదా, ఏడిపోదు. అడిగితే ఓ సలహా చెప్పు, లేకపోతే వదిలేయి. కొడుకైతే కొమ్మైతే అబ్బాయి జీవితాంతం మనకి. మరి దీన్ని ఏమంటామంటే, అలా వదిలేస్తాం ఏంటంటే మనకి మమకారం లేదమ్మా, అహంకారం. మమకారం అనద్దు దయచేసి. మనం మమకారం అని చెబుతున్న మాటకి మూలం అహంకారం. నా పెత్తనం నడవాలి, కోడలు నేను చెప్పినట్టు వినాలి, కూతురు చెప్పినట్టు అల్లుడు వినాలి, కోడలు మాత్రం కొడుకు చెప్పినట్టు వినాలి. నమశివాయ, నమశివాయ. మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉందండి. కూతురు మాట అల్లుడు వినాలి, కొడుకు మాట కోడలు వినాలి. అంటే మనవాళ్లే పెత్తనం చెయ్యాలి. మా కోళ్ళండి అదో రకమండి, మా అబ్బాయి చెప్పినట్టుగా అదో ఆడాళ్ళ ఇక్కడ ఆడదే అంటుంది ఈ మాట. మళ్ళీ మా అల్లుడండి బంగారు తండ్రి అండి, మా అమ్మాయి ఎలా చెప్తే అలాగే. అబ్బా, ఉపనిషద్ భాష్యమైనా అర్థమవుతుంది, పతంజలి భాష్యమైనా అర్థమవుతుంది, కానీ ఈ వాక్యానికి అర్థం తెలియదండి. ఇదే మూలం అహం, మూలం అహం. వాళ్ళ ద్వారా, కూతురు ద్వారా, కొడుకు ద్వారా మన పెత్తనం చేయాలని మాట్లాడదాం. కూతురు మీద కూడా ప్రేమ కాదు, అది మన కోసం. అది కొడుకు మీద కూడా ప్రేమ కాదు, మన కోసం. మన బిడ్డ కాబట్టి వాడు నెగ్గాలి, మన బిడ్డ కాకపోతే నెగ్గక్కల.
మన బిడ్డ కాబట్టి అనే భావన వదిలేస్తే కోడలను కూడా కోడలా కొడుక ఎవరు ధర్మం అయితే వాళ్ళని సమర్థిస్తామండి. కొడుకు అయితే ఏంటట, కొడుకు ద్వారా కోడలకు అన్యాయం చేయడం, కొడుకునే కొట్టాలి, గోమ మీద కొట్టగలిగితే లేదా వాడిని బయటికి పంపేయాలి, కోడలను ఇంట్లో పెట్టుకోవాలి. అదే ధర్మం అంటే ఖచ్చితంగా. అప్పుడు కొడుకు బుద్ధి వచ్చి చచ్చినట్టు వస్తాడు. అది నా కోడలు కాదురా కూతురు, నువ్వు దానికి అన్యాయం చేశావు అనే మావగారు ఉండగలిగితే వాడికి నమస్కారం చేస్తాను, వాడికి నమస్కారం చేస్తాను. అన్యాయం న్యాయాన్ని బట్టి మాట్లాడలేదు, ధర్మం అధర్మాన్ని బట్టి మాట్లాడదు. మనవాళ్ళు పరాయి వాళ్ళని మాట్లాడతారు ఏంటండి? ఏం మాట్లాడినా ఇంతే, మనవాళ్ళ పరాయి వాళ్ళ. మన వాళ్ళని మనం సమర్థించుకోకపోతే ఎలాగ, ఎక్కడిది మనవాళ్ళు అనే దానికి అర్థం ఏంటి? ఇక్కడ ఉంది మొత్తం అంతా. అందుకే భవభయ ఖేదచ్చిదే ఉంది. జీవితంలో ఎప్పుడు భయపడుతూనే ఉంటాం. అందుకని ఒక పక్షం వహించాం. ఒక పక్షం వహించినప్పుడు రెండో పక్షానికి భయపడక తప్పదు. అర్జునుడు ఎంత మహావీరుడైనా తాను ఒక పక్షాన్నే యుద్ధం చేయడం వల్ల కౌరవ వీరులను చూసి భయపడ్డాడు, బాధపడ్డాడు, అన్నీ పడ్డాడు. ఈ ఒక పక్షం వహించకపోతే మనకేం గొడవ లేదండి. జీవితం మొత్తం కురుక్షేత్రం కింద ఎందుకు తగలబడింది అంటే ఒక పక్షం వహించాం మనం. అది మన పక్షం, మనవాళ్ళు నా కడుపున పుట్టారు, నా ఇంట్లో పెరిగారు, నాకు ఏదో చేశారు. పక్కింట్లో పుట్టలేదా? పక్కింట్లో మనుషులు కాదా? ఏది ధర్మమో అది చెప్పాలి, ఏది న్యాయమో అది చెప్పాలి. కానీ మనవాళ్ళైతే ఒక రకంగా, పరాయివాడైతే ఒక రకంగా చెబుతామా? అందుకని భవభయ ఖేదచ్చిదే ఉంది. జీవితం ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. ఈ జీవితం అనే భయం నుంచి బయటపడాలి అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి పరమాత్మను స్మరించడం ఒక్కటే మార్గం. దెర్ ఇస్ నో అదర్ వే. రెండో మార్గం లేదు. ఎందుకు ఆయన్ని స్మరించడం? విశాల భావం కలగడం కోసం, అంతే. అంతా ఒక్కటే అయినప్పుడు మళ్ళీ కొడుకు, కోళ్ళు, కూతురు వీళ్ళెవరండి? ఎవరైనా ఒకటే. ఏది ధర్మమో అది మాట్లాడదాం, మనకెందుకు, అంతా ఒకటే కదా. అప్పుడు రాజకీయాలు సైతం అన్నీ ఎంత బాగుంటాయండి, అంతా ఒక్కటే అన్న భావన రాగలిగితే. ఒక పార్టీలోనే టికెట్ల కోసం కొట్టుకుంటూ ఉంటారే, నాకు ఎప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది అద్వైతమైనా అర్థమవుతుంది, కానీ ఇది అర్థం కాదండి. మీరు ఒక పార్టీ ఏం చెబుతున్నారు, టికెట్ల కోసం ఆయనకి ఇవ్వగానే ఈయన దెబ్బలాడతాడు, ఈయనకిస్తే ఆయన దెబ్బలాడతాడు. స్వార్థాలే కదా, ఇంకేదైనా ఉందా ఇక్కడ? పార్టీ సరిపోదు, నాకు ఇస్తేనే పార్టీ, లేకపోతే మారిపోతాడు. ఈ రాజకీయం అర్థమైతే సంసారం కూడా అర్థమవుతుంది. సంసారం కంటే భిన్నమైంది కాదు రాజకీయం. ఇంట్లో ఏది నడుస్తుందో అదే అసెంబ్లీలో నడుస్తోంది ఇక్కడ. మనకంటే వాళ్ళేం దేవతలు కాదు, మనకంటే రాక్షసులు కాదండి. రాక్షసుల్ని దేవతల్ని అనమే ఓట్లేసి మనం పంపించాం అక్కడ కొట్టుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఇంట్లో ఉన్న వ్యవహారం ఏది, ఇంట్లోంచి మార్పు రావాలి ఖచ్చితంగా. అందుకోసమే ప్రవచనం. ఇప్పుడు ఇంకో మాట, సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం. సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం. సాముద్రోహితరంగక క్వచన సముద్రక నహితారంగక. క్వచన సముద్రక నహితారంగక. భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం కదాచన. అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురుణా సహా. శంకరాచార్య గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే అద్వైతాన్ని మించిన సిద్ధాంతం లేదు అని చెబుతూనే దాంట్లో ఉండే పరిమితులు, లోపాలు కూడా చెప్పారు. అది ఆయన గొప్పతనం. ఇది లోపం లేని సిద్ధాంతం అని అనలేదు ఆయన. దీంట్లో కూడా లోపాలు ఉన్నాయ్యా, అంటే దీని పరిమితి దీనికి ఉంది, గమనించు. భావాద్వైతం సదా కుర్యాత్. నీ భావనలో ఎప్పుడూ అద్వైతమే ఉండాలి. అంతా ఒక్కటే, అన్నీ ఒక్కటే. కానీ క్రియాద్వైతం కదాచన. పనుల్లో అద్వైతం పనికిరాదు. ఇది పక్కా. పనుల్లో అద్వైతం పనికిరాదంటే, ఒక సంస్థకి యజమాని ఉంటాడు, కొన్ని కోట్లు పెట్టి ఒక సంస్థ పెట్టాడు ఆయన. ఆ సంస్థలో కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. ఓ కింది తరగతి ఉద్యోగి ఉంటాడు, పాలు తెస్తూ ఉంటాడు, నీళ్లు తెస్తూ ఉంటాడు, ఏదో పని చేస్తూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతాడు. ఆయన ఏదో మంచి పని చేశాడు. అబ్బాయి అప్పారావు వెళ్ళరా, బ్రహ్మాండంగా చేసేవయ్యా, ఈవేళ నువ్వు లేకపోతే అసలు సంస్థ నడిచేది కాదు, నిజంగా నువ్వు చాలా కాలంగా చేస్తున్నావు, దా ఈ 100 రూపాయలు ఉన్నాయి అని యజమాని 100 రూపాయలు అప్పారావు జేబులో పెట్టాడు అనుకోండి. అప్పారావు పరమానంద పడతాడు. వాడికి 10,000 జీతం ఉన్నా సరే ఇంటికి వెళ్ళి యజమాని గారు నాకు 100 ఇచ్చారని చెబుతాడు. అది ఆనందం, అతనికి మెచ్చుకొని ఇచ్చాడు కదా. అలా ఇచ్చారు కదా, అంతా ఒక్కటే కదా. శంకరాచార్య అద్వైతం అన్నారు కదా, యజమానికి నౌకరికి భేదం లేదన్నారు కదా అని ఈ యజమాని ఎప్పుడో తన ఫ్యాక్టరీలో ఒక 10 కోట్లు లాభం సంపాదిస్తే ఈ అప్పారావుకి బాగా నచ్చి 100 రూపాయల నోటు తీసుకెళ్ళి యజమాని జేబులో పెట్టి ఉండని బాగా చేసావంటే గొప్ప వెళ్ళిపోతుంది వెంటనే. ఎక్కడ నువ్వెవడో నాకు 100 ఇవ్వడానికి అండండి యజమాని అనాలి, లేకపోతే అప్పారావు ముదిరిపోతాడు.
నౌకర్ని నౌకర్లాగే చూడాలి, నౌకర్ని హీనంగానూ చూడొద్దు, నౌకర్ని యజమానిలాగానూ చూడొద్దు. ఇది అద్వైతం, ఇది అద్వైతం. పనివాడిని పనివాళ్ళకే చూడాలండి. మళ్ళీ యజమానులంత గొప్పవాళ్ళని చేయక్కల అహీనంగా చూడొద్దు. ఒరే ఒరే అని మాట్లాడదు, ఏమయ్యా అని మాట్లాడాను చాలు. గౌరవవాచకం, ఏమయ్యా బాగున్నావా. అన్నం ఆకలి అనేది యజమానికి నౌకరికి ఒక్కటే, కుటుంబ సమస్యలు అనేవి యజమానికి నౌకరికి ఒకటే. కానీ బహిరంగమైన గౌరవ మర్యాదలు అనేవి తేడాలు ఉంటాయి ఎప్పుడూ కూడా. వక్త వేదిక మీద కూర్చుని మాట్లాడతాడు, వినేవాళ్ళు కింద ఉండాలి. మీరందరూ వేదిక మీదకి వస్తే నేనేం చేయాలి, ఇక్కడ అంతా సమానం కాదన్నట్టే వెళ్ళిపోదాం పదండి. ఇదేంటిది, వినేవాడు ఎక్కడ కూర్చోవాలి, చెప్పేవాడు ఎక్కడ కూర్చోవాలో లెక్కలేదా? ఇదే అందుకని అద్వైతంలో శంకరాచార్య పడిన జాగ్రత్త ఏమిటి అంటే దాన్ని ఎక్కడ ఎలా వాడాలో కూడా చెప్పారు. అద్వైతం త్రిశులోకేష్. ఎందుకంటే భావాల్లో ఎప్పుడూ అద్వైతం ఉండాలి, క్రియలో అద్వైతం ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి, అన్ని చోట్ల చూపించకూడదు. నౌకరు నౌకరే, యజమాని యజమానే, భర్త భర్తే, భార్య భార్యే, గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, తండ్రి తండ్రే, కొడుకు కొడుకే. తేడాలు ఉండవలసిందే, తేడాలు ఉంటాయి, లేకపోతే నడవదండి చరిత్ర, కథ నడవదండి. దాన్ని ఇక్కడ చెబుతారని ఖచ్చితంగా. సత్యపి భేద అపగమే నాథ. నిజానికి అద్వైతం చెబుతారయ్యా, భేద అపగమే, ఏ భేదము లేదు, అభేదం అంటే దేవుడికి జీవుడికి, దేవుడికి జీవుడికి ఏ భేదం లేదని చెబుతారయ్యా. సత్యపి ఒప్పుకుందాం, నిజమే. కానీ తవాహం నా మామకీనస్త్వం, ఎంత బాగా చెప్పారు. తవ అహం నా మామకీనః త్వం, నేను నీవాణ్ణి కానీ నువ్వు నా వాడివి కాదయ్యా అన్నారు ఆయన. ఇది అద్వైతంలో తేడా. భగవంతుడి దగ్గర మాట్లాడుతున్న మాట ఏమిటంటే, భగవాన్ నేను నీవాణ్ణి కానీ నువ్వు నా వాడివి కాదయ్యా. ఎందుకు కాదు, దానికి ఉదాహరణ చెబుతున్నారు. అద్వైతంలో సాధారణంగా చెప్పే ఉదాహరణ ఏమిటి అంటే, ఈ సృష్టి మొత్తాన్ని ఒకే ఒక సముద్రంతో పోలుస్తారు. సముద్రం. మరి జీవులందరూ ఎవరయ్యా అంటే సముద్రంలో లేచిపడే తరంగాలు, తరంగాలు జీవులు, మొత్తం సృష్టి సముద్రం. అర్థమైపోయింది విషయం. మనమంతా కలిపితే సముద్రం. మనం ఎవరికెవరే ఏ తరంగం ఆ తరంగమే కదా ఖచ్చితంగా. అందుకే ఏమంటున్నారంటే, నేను నీవాణ్ణి కానీ నువ్వు నా వాడివి కాదయ్యా. ఎందుకని, సముద్రోహి తరంగక క్వచన సముద్రక నహితారంగక. ప్రతి తరంగము సముద్రానికి చెందింది, కానీ సముద్రం ఏ తరంగానికి సొంతం కాదు, ఏ తరంగానికి సొంతం కాదు. దట్ ఈజ్ శంకరాచార్య. శంకరాచార్య అంటే ఇది ఆయన మేధాశక్తి. ఎంత గొప్ప ఉదాహరణ. తరంగం సముద్రంలోంచి లేచిందమ్మా, మళ్ళీ దానికి సముద్రమే గతి. అంటే తరంగాలకి సముద్రం గతి, కానీ సముద్రానికి తరంగాలు గతి కాదు. తరంగాలు లేకపోయినా సముద్రం ఉంటుంది, జీవులు లేకపోయినా దేవుడు ఉంటాడు, దేవుడు లేకుండా జీవుడు ఉండడు. అది లెక్క. ఈ లోకమంతా నశించినా, మహాప్రళయం వచ్చి మొత్తం వెళ్ళిపోయినా దేవుడు ఉంటాడండి. భాగవతంలో పోతన గారు చెప్పిన పద్యమమ్మ, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిని, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిని, అలోకంబగు పెంచీకటి కవ్వలనెవ్వడు ఏకాకృతి వెలుంగును. లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిని, అలోకంబగు పెంచీకటి కవ్వలనెవ్వడు ఏకాకృతి వెలుంగును. అతనినే సేవింతున్. ఈ లోకాలు వెళ్ళిపోయినా, లోకంలో ఉండే జనం జీవులందరూ వెళ్ళిపోయినా, లోకేశులు లోకాన్ని పరిపాలిస్తున్నాం మేము అనుకునే వాళ్ళందరూ వెళ్ళిపోయినా, ఈ లోకాలన్నిటికీ అవ్వల ఉండే చీకటికి కూడా అవతల ఉండే నిత్యమైన వెలుగు ఏది ఉందో ఆ వెలుగుకి నమస్కారం, ఆ వెలుగుకి నమస్కారం అన్నాడు. అది భగవంతుడు. అంచేతనే సముద్రం ఉంటుంది, తరంగాలు ఉంటాయంటే ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు. ఒక్కోసారి బాగా ఎత్తుగా వచ్చేస్తాయి తరంగాలు, తుఫాను వచ్చేస్తుంది, సునామీ వచ్చేసింది అనుకుంటాం. ఒక్కోసారి చాలా ప్రశాంతంగా ఉంటుంది సముద్రం. తరంగాల మీద సముద్రం ఆధారపడి లేదు, కానీ తరంగాలన్నీ సముద్రం మీద ఆధారపడి ఉన్నాయి. ఎంత జీవుడు దేవుడు ఒక్కడైనా దేవుడు మీద జీవుడు ఆధారపడ్డాడు, కానీ జీవుడు మీద దేవుడు ఆధారపడలేదు. ఇది మనం గ్రహించాలి. అందుకే అద్వైతం నిజమే, భేదం లేని మాట కూడా నిజమే. కానీ నేను నీవాడిని కానీ నువ్వు నా వాడివి కాలేదంటే, ఆయన మనవాడు అయిపోతే మనం ఇలా ప్రార్థించాల్సిన అవసరం కూడా ఉండదమ్మా. త్యాగరాజస్వామి అంటాడే, రామ నీవాడజుమీ ఇక నన్ను బాముల పెట్టకుమీ, రామ నీవాడజుమీ
ఇది మన నోట్లోంచి రావలసిన మాట పూజా మందిరంలో. ఆయన పూజా మందిరంలోనే ప్రార్థించాడు. త్యాగరాజు భద్రాచలం వెళ్ళలేదు, కాశీ వెళ్ళలేదు, తిరుపతి వెళ్ళలేదు. ఓ పుణ్యక్షేత్రాలను కొట్టుకు చచ్చిపోకండి, చచ్చిపోతున్నారు అన్యాయంగా అక్కడ. ఇంక ఈ గొప్పలు చెప్పొద్దండి ఊరికే. నేను ప్రతి వారం పెడతానండి, ప్రతి నెలా పెడతానండి, ప్రతి ఏడాది. వెంకటేశ్వర కూడా విసుగొచ్చేసింది, వెళ్ళడం మానేయండి. ఇంకా పైగా ఎంత పెద్ద మనుషులో ఊళ్ళో వెంకటేశ్వరం గుడి ఉంటుంది, వెళ్ళండి. ఈయనకి తిరుపతి కావాలి, ఈయనకి. అదే డబ్బులు లేని దేవుడి దగ్గరికి రమ్మనండి, పూజారైనా ఉంటాడు, ఎవడు ఉంటాడు అక్కడ. మన భక్తి అంతే. మన ఊళ్ళో వెంకటేశ్వరం గుడి ఉందమ్మా, అక్కడికి వెళ్ళి 100 రూపాయలు వేసి కదా వెయ్యరు. పని కట్టుకుని 3000 ఖర్చు పెట్టుకుని తిరుపతి వెళ్ళి అక్కడ 10,000 వేస్తాడు. అంటే డబ్బున్నవాడినే ఇంకా డబ్బున్నవాడిని చేస్తూ ఉంటాం మనం. 10 కోట్లు ఆస్తున్నవాడికి ఇంకో 10 కోట్లు కట్నం ఇస్తాడు. ఏమీ లేని వాడికి 10 కోట్లు ఇచ్చి బిజినెస్ చేద్దామని అనుకుంటారండి ఎవరైనా? వాడు యోగ్యుడమ్మా, వాడు యోగ్యుడు. మన బంధువులే, పోనీ కులం కూడా మనదే, మన బంధువులే. పేదవాళ్ళు కాకపోతే అంతేనా? వాడికి పిల్లనివ్వచ్చు కదా. ఏమీ లేదు, ఏమేమంటావు అని మగాడు ఒప్పుకున్నా ఆడది ఒప్పుకోదండి. కుదరదా? వాళ్ళకు 100 కోట్లు ఉన్నాయి, ఇవ్వాల్సిందే. వాడు అమ్మేస్తాడు రేపొద్దున నీ కూతుర్ని, అనుమానం లేదు. 10 కోట్లుగా అమ్మేస్తాడు. లేనివాడికి ఇవ్వండి. మనం బంధువుల్లో కూడా మన కులమైనా సరే, మళ్ళీ పెద్ద కులం అంటాం ఇక్కడ, అందులో కూడా డబ్బే. అంటే మన మనస్సు ఎలా ఉందంటే దేవుళ్ళ సహా జీవుళ్ళ సహా మన జీవితాలు సహా ఉన్నవాడికే ఇంకా ఇస్తూ ఉంటాం, తెలియనివాడికి మనం ఇయ్యం. ఈ బుద్ధే మార్చుకోవాలి. ఇవ్వాల్సింది ఎప్పుడూ లేనివాడికి. మేము కనపడగానే రకరకాల కానుకలన్నీ మా చేతిలో పెడతారే, బట్టలు, కిరీటాలు, ఇక బాంబులే పెట్టలేదు ఇంతవరకు, అన్నీ పెట్టారు. నాకు ఈ మధ్య ఆ భయం కూడా పట్టుకుంది, ఎవడైనా బాంబు చేతిలో పెడతాడేమో. ఏమో ఆ పెట్టే వాటిలో ఏముందో నాకేం తెలుసు. అందుకే నాకు విద్య ఉంది బాగా, పెట్టిన వెంటనే పంపేస్తాను. నేను ఉండమని అసలు ఎక్కడో పేలుతుంది బాంబు, నాకెందుకు వచ్చి ఏమి ఉండమని వెంటనే. అబ్బాయి మీరు భీమవరం నేను వెళ్ళేటప్పుడు చూడండి, విశాఖ ఎక్కుతాను కదా, నా ఎర్ర బ్యాగ్ అది ఒకటే ఉంటుంది తెలుసు. ఏముండదో, అన్నీ ఇక్కడేనమ్మా, డిస్పర్స్ ఎక్కడెక్కడే వదిలేయాలి. నేను చెప్పిన మాటే ఏమి వెళ్ళదండి. ఇంటికి వెళ్ళమండి. ఇంటికి వెళ్తే అక్కడ ఇంకో బీరో తయారవుతుంది, నాకు తెలుసునండి. అన్నీ ఇక్కడికిక్కడే హోటల్లో అయిపోవాలి, లేకపోతే రైల్లో అయిపోవాలి, లేకపోతే కార్ డ్రైవర్కి అయిపోవాలి, మొత్తం అంతే. ఇంటికి మళ్ళీ నేనే వెళ్ళేది అంతే. ఒకళ్ళు అడుగుతారు ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, నన్నే రానిచ్చారు అంతే అంటాను. అయిపోయా. అంతేగాని ఇవన్నీ పట్టుకెళ్ళి మంచం మీద కూర్చొని పంచుకుంటూ అయిపోయినట్టు జీవితం. ఇంకా పెరగనివ్వకూడదు, ఎక్కడెక్కడే వదిలేయాలి అంతే. విషయాలు కాదు, వస్తువులేనా అంతే, వదిలేయడమే మొత్తం. ఎంత గొప్పదైనా కానీ అయిపోయింది, దాన్ని మనకు పర్లేదు. మరి చెప్పింది ఏదో చెప్పాం, ఇది మనకి ఎక్కించుకుంటే చాలంతే. అంచేది భేదం లేకపోవడం అన్నది కదా, అజ్ఞానంలో పడద్దు దయచేసి. క్రియలో ఎప్పుడూ అద్వైతం పనికిరాదు. ఎవరిని ఎలా చూడాలో అలాగే చూడాలి. గౌరవం అవమానించొద్దు, విపరీతంగా నెత్తి మీద ఎక్కించుకోవద్దు, తగు విధంగా గౌరవించండి, చాలు. అప్పుడు అన్ని పనులు బాగా. ఇప్పుడు ఇంకొక మాట, ఆయన శబ్ద ప్రయోగ శక్తి అంతా చూపిస్తున్నారు. ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజారికులామిత్ర మిత్ర శశి దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః. ఏమి శబ్దం, ఏమి శబ్దం, ఏమి శబ్దం. ఉద్ధృత నగ, ఆ నగ అనేదంతా ముగిసింది కదా. నగ బిధనుజ, రెండో పదం నగతో మొదలైంది. ముక్త పదగ్రస్తం అంటే ఇది. ఉద్ధృత నగ అంటున్నారు విష్ణువుని. నగ బిధనుజ, రెండో మాట నగతో మొదలైంది, అది ధనుజుతో ముగిసింది కదా. ధనుజ రికులామిత్ర, మూడో పదం ధనుజుతో మొదలైంది. అదే దేంతో ముగిసింది? మిత్రతో ముగిసింది. మిత్ర శశి దృష్టే, నాలుగో పాదం మిత్రతో మొదలైంది. నాలుగో పాదం దేంతో ముగిసింది? దృష్టే అన్నదాంతో ముగిసింది. కాబట్టి ఐదో పదం దృష్టే భవతి ప్రభవతి. ఐదో పాదం దేంతో ముగిసింది? భవతితో ముగిసింది. నా భవతి కిం భవతి రస్కారః. ఇది ముక్త పదగ్రస్త అలంకారం. ఎంత పాండిత్యం ఉండాలి, ఎంత పాండిత్యం ఉండాలి. శబ్దం మీద, అర్థం మీద ఎంత ఊహుంటే కవిత్వం రాయాలి. ప్రతి వాళ్ళు పుస్తకాలు ఎందుకంటే రాయడం పని లేక, రాయగలిగితే ఇలా రాయాలి, లేకపోతే ఇలాంటివి చదువుకుంటూ కూర్చొచ్చాము. మనం రాయకపోతే నష్టం లేదు. కవులకి నా విజ్ఞప్తి, రాయకపోవడం వల్ల జనం నష్టపోవడంలా, చదవకపోవడం వల్లే నష్టపోతున్నారు. రాసేవాళ్ళు బాగా ఉన్నారు ఇవాడు. ఒక్కొక్కడు 30 పుస్తకాలు రాస్తాడు. ఆవిష్కరణ సభలని మన ప్రాణం తీస్తాడు అక్కడ. ఆయన చదవడం, మనమో చదవం, ఎవరో చదవం. చదవకపోవడం వల్ల మనం నష్టపోతున్నామమ్మా, రాయకపోవడం వల్ల కాదు. కొత్తగా రాయక్కల ఇలాంటివి చాలు. పోనీ ఏమన్నా సరదాకి చెప్పాడా? ఇదంతా ఉద్ధృతనగా ఒక్క మాట అబద్ధం లేదు. పర్వతాన్ని పైకెత్తినవాడా గోవర్ధనగిరిదారి.
ఉద్ధృతనగా, ఏ భావంలో కూడా ఔన్నత్యం తప్పితే తక్కువ రకం భావం లేదండి. ఉద్ధృతనగా, గోవర్ధన పర్వతాన్ని పైకెత్తినవాడ. నగభిధనుజ, నగతో మొదలుపెట్టాడు. నగభిత్, పర్వతాలని ఛేదించేవాడు, వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్ని ఖండించినవాడు ఇంద్రుడు. నగభిత్ అనుజ, ఇంద్రుడికి తమ్ముడు. ఉపేంద్ర అంటే విష్ణువు. ధనుజ అని వచ్చింది కాబట్టి ధనుజ కులామిత్ర, రాక్షస వంశానికి శత్రువు అమిత్ర. మిత్ర వచ్చింది కాబట్టి మిత్ర శశి దృష్టి. మిత్ర అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. నీకు రెండు కళ్ళలో ఎవరుంటారంటే ఒక కంట్లో సూర్యుడు, ఒక కంట్లో చంద్రుడు. విష్ణువు యొక్క రెండు కళ్ళలో ఉండేవాళ్ళు సూర్యుడు, చంద్రుడు. అదే శివుడికి మూడు కళ్ళు కాబట్టి ఏమంటారో తెలుసా? వందే సూర్య శశాంక వన్నీ నయనం అంటారు. ఆయనకి మూడు కళ్ళు కాబట్టి సూర్యుడు చంద్రుడితో పాటుగా అగ్ని కూడా మూడో కంట్లో ఉంటాడు అంటారు. విష్ణువుకి రెండు కళ్ళు కాబట్టి సూర్యచంద్రులు అంటారు. అంటే లోకమంతా విష్ణువే, సూర్యచంద్రులు ఆయన కళ్ళు. పగలు మనల్ని సూర్యుడనే కంటితో చూస్తున్నాడు, రాత్రి చంద్రుడనే కంటితో చూస్తున్నాడు. అందుకే దాన్నే పురుష సూక్తంలో చక్షో సూర్యో అజాయత, మనస చంద్రమా మనసో జాతక. భగవంతుని మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు, భగవంతుడు కన్ను నుంచి సూర్యుడు పుట్టాడు అన్నారు. ఆయన సూర్యుడు అనే కంటితో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. మిత్ర శశి దృష్టి. అటువంటి నీకు గోవర్ధనగిరిని ఎత్తిన వాడివి, ఇంద్రుడికి సోదరుడైన వాడివి, రాక్షస సంహారం చేసిన వాడివి, అలాగే సూర్యచంద్రుణ్ణి కళ్ళుగా కలిగిన ఓ శ్రీ మహావిష్ణువా శ్రీపతి, నీకు దృష్టే ప్రభవతి, దృష్టే భవతి ప్రభవతి. నీ ఎందెవరైనా తన దృష్టిని లగ్నం చేస్తే దృష్టే భవతి ప్రభవతి. నీ ఎందెవరైనా తన దృష్టిని లగ్నం చేస్తే వాడి యోగం ఎలా ఉంటుందయ్యా? న భవతి కిం భవతి రస్కారక. ఈ జీవితాన్ని మొత్తం ధిక్కరించి మాట్లాడగలడు. భక్తిలో అంత గొప్పదనం ఉంది, భక్తిలో అంత గొప్పదనం ఉంది. ఎంత అలజడిలోనున్న ఏమి అయినా. నాకే ఓసారి ఎప్పుడో ఏదో ఆందోళనగా అనిపిస్తే, నేను ఆందోళన కలిగితే ఒక్కటే పని చేస్తా, మీరు కూడా అది చేయండి, సుఖంగా ఉంటారు. మీ ఇంట్లో గోడకున్న దేవుణ్ణి చూడండి అమ్మా, ఎవరికి ఫోన్ చేసి చెప్పకండి ఆందోళన గురించి. దేవుణ్ణి చూసి, నేను ఇంత ఆందోళన పడుతుంటే ఏం చేస్తున్నావమ్మా, నువ్వు తల్లివా, నేను బిడ్డవి, ఏమైనా బాగుందా ఇది? ఇలా మాట్లాడడమే మన అమ్మతో మాట్లాడినట్టే. అంతే. చెక్కబొమ్మ అనుకోవద్దమ్మా, మీ ఇంట్లో మా ఇంట్లో ఉన్నది అమ్మవారే, చెక్కబొమ్మ కాదు. నేను అన్నాను ఓసారి, అనిపించి సరది, ఏమిటమ్మా నేను ఇబ్బంది పడుతుంటే నువ్వు అలా చూస్తున్నావు? ఎంత అలజడిలోనున్న ఏమి అయినా ఒక్క మారటు తల ఎత్తి దిక్కులకును దిక్కునైయున్న జగదంబ దిక్కు చూడ, దిక్కులకును దిక్కునైయున్న జగదంబ దిక్కు చూడ, ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతూ. మీ ఆందోళన పోవాలంటే, మీ మానసిక దుఃఖం పోవాలంటే ప్రతి గదిలోనూ గోడకి భగవంతుడు చిత్రం పెట్టి వీలైనంతసేపు చూడండి దయచేసి. ఓ పువ్వు ఎట్టి పారిపోకండి, ఓ ఆకెట్టి పారిపోకండి, చెంబు నీళ్లు పోసి పారిపోకండి. ఈ ప్రక్రియలు పక్కనెట్టండి. చూడండి, ఆస్వాదించండి. దర్శనం అంటే చూడడం అమ్మ, అభిషేకాలు చేయడం కాదు. దేవుడి కేసు చూడాలి. గుళ్ళోకి వెళ్ళామంటే చూడనిచ్చినంతసేపు చూడాలి. తిరుపతిలో ఎలాగో చూడనవరు, మన ఊళ్ళో ఖాళీగా ఉన్నాయి గుళ్ళు, వెళ్ళి చూడొచ్చు కదా, ఎవడో వెళ్ళడం. అక్కడ ఏదైనా మహిమ ఉంది అనగానే పరిగెట్టేస్తారు మొత్తం. ఇక్కడ మనకు మహిమలు మాయలు కోరికలు కావాలి తప్పితే దైవ దర్శనం అక్కర్లేదు. కానీ ఆ దైవ దర్శనం ఎంత గొప్పది అంటే, ఈయన చెబుతున్నాడు, నీ యందు దృష్టి ఉన్నవాడు ఈ జీవితాన్ని మొత్తం ధిక్కరించి మాట్లాడతాడా? ఎందుకంటే అది కళ, అది స్వప్నం, అది డ్రామా అని వాడికి అర్థమైపోయింది. ఇంకేముంది ఇక్కడ? ఇంకో మాట, మత్స్యాదిభిరవతారైః అవతారవతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతాపభీతోహం. ఈ లోకాన్ని ఉద్ధరించడానికి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, రామ, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి, ఇన్ని అవతారాలు ఎత్తావు కదా. అటువంటి అన్ని అవతారాలు ఎత్తి లోకాన్నంతా ఉద్ధరించిన వాడికి నన్నొక్కడిని ఉద్ధరించడం కష్టమా? వాములు మేసే స్వాములారికి పచ్చగడ్డి పలహారం అని మొత్తం లోకాలన్నీ ఉద్ధరిస్తావుట, నన్నెందుకు ఉద్ధరించవయ్యా, నేనెంతటి వాడిని అని అడగాలి దేవుణ్ణి. మనతో మాట్లాడినట్టే అడగాలి. ఎవరన్నా చూస్తున్నారేమో చూడండి అమ్మా. వివేకానందుడు అంటాడు, ఏమంటారు, బొమ్మతో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, పక్క వాళ్ళు ఇంట్లో భార్యో భర్తో పిల్లలో, ఏమిటో మా అమ్మ అదో రకంగా ఈ మధ్య తనలో తానే మాట్లాడుకుంటుంది. అది లేదమ్మా, ఈ అనేవాళ్లే పిచ్చివాళ్ళు. తనలో తాను మాట్లాడుకోవట్లేదు, ఆవిడ దేవుడితో మాట్లాడుతోంది.
ఆ బొమ్మను ఆవిడ దేవుడుగా భావించింది. మీ ఇంట్లో బొమ్మలతో మీరు మాట్లాడండి, దేవుడు అనుకోకండి. బొమ్మ అనుకోకండి, దేవుడు అనుకోండి, మాట్లాడండి. ఎవరన్నా పిచ్చివాడు అనుకుంటే అనుకోనివ్వండి. వివేకానందుడు అంటాడు, భగవంతుడి విషయంలో ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు అంటాడు. ఖచ్చితంగా అదృష్టవంతుడు అంటాడు. మనం దేవుళ్ళతో మాట్లాడాలంటే మన ఇంట్లో విగ్రహాలతో మాట్లాడాలమ్మా. అవి మట్టి బొమ్మలు అనుకోవద్దు. వాటిని ఏమయ్యా నేను ఇంత కష్టపడుతుంటే ఏం చేస్తున్నావు అని అడగాలి. అప్పుడు దేవుడు కాపాడతాడు. ఏమీ అడగకపోతే ఎవడు కాపాడతాడు ఇక్కడ? అందుకని నేను అంటున్నాడు ఇక్కడ, మత్స్యావతారం, కూర్మావతారం, అవతారవత సదా వసుధాం అవతి. లోకాన్నంతటినీ కాపాడావు కదా పరమేశ్వర పరిపాల్యక భవతాపభీతోహం. ఈ జీవితం అంటే భయం వేసి నేను ఆశ్రయిస్తున్నాయా? భవతాపభీత అహం భవతా పరిపాల్య, నన్ను పరిపాలించి కాపాడలేవా అంటున్నారు. చివరి శ్లోకం 6వ శ్లోకం. దామోదర గుణమందిర దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజల విషధర మందర భవజల విషధర మందర పరమం దరమపనయత్వం మే భవజల విషధర మందర పరమం దరమపనయత్వం మే. ఆందోళన కలిగితే ఏం చేయాలో చెప్పాడు ఆయన. ఇప్పుడు భయం కలిగితే ఏం చేయాలో చెబుతున్నాడు. అందరి భయాన్ని అపహరించిన పరమాత్మకి మన భయాన్ని పోగొట్టడం పెద్ద సమస్య కాదండి. దామోదర, విష్ణుమూర్తిని దామోదరుడు అంటాడు ఎప్పుడు. ఎందుకని వనమాల, పద్మాల దండ ఆయన మెడలో ఉంటుందమ్మా. వనమాలి అంటారు ఆయన. వనమాలి గది శార్ంగి శంఖి చక్రీ చనందకి అది వనమాలి అంటారు. అందుకని దామోదరుడు అంటే వనమాలి. గుణమందిర, అన్ని కళ్యాణ గుణాలకి మందిరం లాంటివాడు, నిలయం లాంటివాడు. కళ్యాణ గుణము అంటే ఇతరులకు ఉపకారం చేయడం, సత్యం మాట్లాడడం, ధర్మానికి కట్టుబడి ఉండడం. దానికి భగవంతుడు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు, అనుమానం వెళ్ళేది ఇంకా. అందుకని దామోదర గుణమందిర సుందర వదనారవింద. ఆయన వదనారవిందం ఎంత అందంగా ఉంటుందో మీ ఇంట్లో పూజా మందిరంలో ఫోటోలు చూసినా మీకు అర్థమవుతుంది. అందుకే పూజా మందిరాలకి బొట్లు పెట్టకండి, దండలు వేయకండి, ఎదురుగా నుంచుని చూడండి, కూర్చుని చూడండి, ఏం పర్వాలా. మీరు ఎలా కూర్చున్నా పర్వాలా, మంచం మీద పడుకుని చూసినా పర్వాలా. మంచం మీద పడుకుని చూడొచ్చా? ఎలాగో అలా చూడమ్మా, ఈ సందేహాలు మానాయి. అలా చూడొచ్చా, ఇలా చూడొచ్చా, ఇలా చేయించా, అలా చేయించా అని వంక మీద అసలు చేయడం మానేస్తాం మనం. చాలా గొప్పవాళ్ళం. నువ్వు ఎలా చూసినా పర్వాలేదు, కానీ నీకు కనపడే విధంగా పెట్టుకోవాలి. అప్పుడు చూడాలి. నేను ఉంగరం చూడండి, ఉంగరం ఇలా ఉంటే ఎవరో అడిగారు మన. ఆ ఉంగరం ఎప్పుడు వెంకటేశ్వర ఉంగరం ఎక్కడ ఉంది కదా, ఇలాగే ఉంటుందమ్మా. తల కిందకు ఉంటుంది, కాళ్ళు పైకి ఉంటాయి. నేను విమానాశ్రయంలో కూర్చుంటే ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి అడిగింది. సార్ డౌట్స్ కదా పాపం, చిన్నపిల్లలు కదా. ఏమంటే మీరు అందరికీ చెప్తున్నారు ఉంగరం కిందకి పెట్టారండి, కిందకి పైకి ఎలా నిర్ణయిస్తామని చెప్పాను నేను. చాలామందికి అదో పెద్ద సెంటిమెంట్ అండి, ఉంగరం ఎలా పెట్టారు. అసలు ఉంగరం పెట్టడం ఎందుకో ఆలోచించడం విషయం అర్థం. ఎందుకు పెడతామండి? శుభం జరుగుతుంది, అశుభం చాలా గుడ్డి నమ్మకం. మీరు ఏ దేవుడు ఉంగరాలు పెట్టినా శుభము జరగదు, అశుభం జరగదు. నాకే మొహమాటం లేదు చెప్పడానికి. ఆ ఉంగరం పెడితే ఇది ఉంగరాల మీద బతుకులు బాగుపడిపోతే మొత్తం నాయకులందరికీ తలో ఉంగరం తొడిగేద్దామండి, దేశం అంతా బాగుంటుందండి. కుదిరే పని కాదండి ఇది. మీరు దేవుడు ఉంగరం పెట్టినా ఒకటే, దెయ్యం ఉంగరం పెట్టినా ఒకటే ఏమీ జరగదు. దేవుడు ఉంగరం పెట్టినంత మాత్రాన శుభం జరగదు, దెయ్యం ఉంగరం పెట్టినంత మాత్రాన అశుభం కూడా జరగదు. ఉంగరం వేలికి పెట్టుకోవడం దేవుడు బొమ్మది ఎందుకు అంటే మనం గుర్తొచ్చినప్పుడల్లా దేవుణ్ణి చూసి స్మరించడానికి. దాని ప్రయోజనం అంతవరకే, దయచేసి గ్రహించండి. దాని ప్రయోజనం అంతవరకే. ఇది ఎక్కువ మందికి నచ్చదు, అందుకే చప్పట్లు కొట్టరు నాకు తెలుసు. ఈ ఉంగరం పెట్టుకుంటే కోట్లు వస్తాయి, ఆ ఉంగరం పెట్టుకుంటే మనబడ పుడతారంటే అని పెట్టుకుంటారు ఇక్కడ. మీకు ఇలాగే చెప్పాలి, నచ్చదు. కానీ నాకు ఇలా చెప్పడమే అలవాటు. మరి నా జన్మ నక్షత్రం ఏంటో నాకు తెలియదు. నచ్చని మాటలు చెప్పడమే నాకు అలవాటు. అది సత్యం, ఏం జరగదు, అందులో మొహమాటం వెళ్ళా. ఇవన్నీ రంగురాళ్లే, తీసిపారేయండి. ఈ ఉంగరాల వల్ల మన బతుకు మారేదేం లేదు ఇక్కడ. అందుకని కనపడాలంటే ఏం చేయాలండి? నాకు దేవుడు కావాలనుకుంటే ఇలా చూసుకుంటాం, కానీ ఇలా చూస్తామా? అందుకని నేను చెప్పా, ఇలా చూస్తే దేవుడు తలపైకి ఉందామా, నాకు దేవుడు కనపడుతున్నాడు. లాగా లేదు, ఇలా పెట్టామనుకో, ఇలా చూడాలి, కష్టమైపోతుంది, చూడడం మానేస్తాం. మన అజ్ఞానం అంతా ఇక్కడే ఉండదు. ఉంగరం ఏం పెట్టాం, అది బంగారమా, రత్నమా, వజ్రమా, వల్లకాడ, వశనపురమా, ఏ వేలకెట్టాం, ఏ కాలుకెట్టాం, ఎప్పుడు చూసాం, ఇదంతే ఉంటుంది తప్పితే అసలు ఉంగరం పెట్టడం దేనికి? మూలంలోకి వెళ్ళాం, ప్రశ్నించాం, మనకు భయం. ఈ గుడి నమ్మకాలు మనకి చాలా బాగుంటాయి, ఈ జాతస్థాలు చాలా బాగుంటాయి. వీటినే పరిహరించుకోవాలి.
వీటినే పరిహరించుకోవాలి. అసలు ఉంగరం దేనికి? దానివల్ల నీకు ఏ ప్రయోజనమో కలగదు. ఎప్పుడైనా ప్రయాణంలో పరస కొట్టేస్తే తాకట్టడ్డానికి పనిచేస్తుంది ఉంగరం అంతే. అదో గొప్ప ప్రయోజనం. మా చిన్నప్పుడు మా నాన్నగారు చెవులు కుట్టిస్తుంటే నేనే అడిగా, చెవులు కుట్టడం ఎందుకన్నా, ప్రయాణంలో ఎక్కడైనా తప్పిపోతే తాకట్టు ఎడితే 10 రూపాయలు ఇస్తారా అని చెప్పాడు ఆయన. బ్రహ్మాండంగా ఉంది, ఇంకా చెవులు కాదు కాళ్ళు కూడా కుట్టేయన్నాను నేను. తర్వాత విషయాలు తర్వాత అండి. ఇంకా దాని వెనకాల ఒక పెద్ద వేదం శాస్త్రం మాట్లాడక్కల తర్వాత విషయాలు ఏమైనా ఉండే ప్రయోజనాలు ఉంటాయి. ముందు ఉంగరం ప్రయోజనం ఏమిటంటే, ప్రయాణంలో పరసపోతే ఎక్కడైనా బంగారం ఇచ్చేస్తే ఇస్తాడు, ఒక 1000 రూపాయలు 2000 ఇమ్మంటే ఇస్తాడు, పని జరుగుతుంది. అంతకుమించి ఏముండదండి. దీని గురించి జీవితం ఆలోచించుకోవద్దు, ఎప్పుడూ జరగదు. దానివల్ల పెద్ద వ్యాపారాలన్నీ జరుగుతున్నాయి. ఈ నమ్మకాల నుంచే మనం బయటపడాలి. అందుకే భగవంతుడు చెబుతున్నాడు ఇక్కడ స్పష్టంగా, శంకరాచార్య స్వామి, సుందర వదనారవింద, మీరు ఫోటోలు చూడండి, అది కాలి దగ్గర ఉందా, వేలు దగ్గర ఉందా, కళ్ళతో చూసాం అని ఆలోచించకండి, చూడటమే ప్రధానం. అక్కడ దేవుడి దగ్గర ఎంతసేపు కూర్చున్నాం, మీ పూజా మందిరంలో మీరు రోజుకు 2-3 గంటలు కూర్చుని తదేకంగా అదే పనిగా దేవుణ్ణి చూడగలిగితే 6 నెలల్లో అద్భుతంగా మారతాయి జీవితాలు. 6 నెలల్లో మారతాయి అద్భుతంగా. మీరు అలవాటు చేసుకొని సమయం కేటాయించండి. ఎవడైనా ఫోన్ చేస్తే చేయొద్దని చెప్పండి, కట్టి పారేయండి, తీసి పారేయండి. ఎవడైనా ఇంటికి మాట్లాడడానికి వస్తే టైం పెట్టండి, రావద్దని చెప్పండి. ఆడపడిచి అయినా సరే, మరదలైనా సరే, కూర్చుని చెల్తా పొమ్మని చెప్పండి. దేవుడి కంటే ఎవడో ఎక్కువ కాదు ఇక్కడ. మనం అది చేయలేము ఇక్కడ. ఈ పనికి మాలిన వాళ్ళందరితోనూ సోది మాటలు మాట్లాడుతూ ఉంటాం. పూజా మందిరంలో మాత్రం గంట తిప్పేసి 2 నిమిషాల్లో వచ్చేస్తాను ఇక్కడ. ఎవరన్నా స్వామీజీ రాగానే మీరు అడుగు పెట్టండి, మీరు అడుగు పెట్టండి. వారు అడుగు పెట్టినా ఏం అవదమ్మా. వారెవరో అడుగు పెట్టాలి, ఏదో అయిపోవాలి. మన అజ్ఞానం, మన వల్ల ఏం జరగదనమాట. మీ ఇంట్లో శుభం జరిగినా అశుభం జరిగినా మీ వల్ల జరుగుతుందమ్మా. ఎవరు అడుగు పెట్టినా ఏం జరగదు. ఈ పిచ్చి నమ్మకం విడిచిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మా దారిని మేము వెళ్ళిపోతాం. లేకపోతే ప్రతి ఊరు వెళ్ళగానే మా ఇంట్లో అడిగట్టండి, మా ఇంట్లో అడిగట్టండి, మా నెత్తి మీద అడిగట్టండి. ఇంకా ఇక్కడ మనిషి బతకాలా పోవాలా? ఎందరిళ్లలో అడుగులు పెడతామండి ఇక్కడ. ఈ నమ్మకాలే పోవాలి. మీ మీద మీరు ఎందుకు ఆధారపడరు? ఆత్మవిశ్వాసం ఎందుకు కూడదు? మా మీదో ఇంకొకరి మీదో ఆధారపడతారు ఏమిటండి అర్థం లేకుండా. అది చెప్పట్లే ఇక్కడ. సుందర వదనారవింద, దేవుడు మొహంకేసి చూడు, అన్నీ బాగుంటాయి. సుందర వదనారవింద గోవింద దామోదర గుణమందిర సుందర వదనారవింద, సుందర వదనారవింద గోవింద దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజల విషధర మందర, భవజల విషధర మందర పరమందరమపనయత్వం మే. ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని మందర పర్వతంలాగా తరించగలిగిన వాడివి, మదనం చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడవే మందర పర్వతంలా. అందుకని పరమం దరం, దరం అంటే భయం, దరం అంటే భయం. అందుకని పరమం దరం, భయంకరమైనటువంటి భయంతో బాధపడుతున్నానయ్యా. అపనయత్వం మే, దాన్ని పోగొట్టవయ్యా అన్నారు. ఇలా షట్పదీ స్తోత్రం ముగిస్తూ చివరి 7వ శ్లోకం కొసర అంటారు దీన్ని. కొసర అంటే 4 కేజీలు వంకాయలు కొంటే 2 వంకాయలు ఫ్రీగా ఇస్తాడు, కొసర అంటారు. ఎక్కువ కొన్నావు, 4 కేజీలు కొన్నావు, ఎవరో కొనలేదు, నాకు బొట్ట అంతా ఖాళీ అయిపోయింది, ఈ 2 కాయలు ఉన్నాయి, నువ్వు తీసుకోమ్మా అంటే. అలాగే శంకరాచార్యకి కూడా కొసర ఇవ్వడం అలవాటు. అందుకని 6 శ్లోకాలు కష్టపడి విన్నారు కదా, కొసరగా ఇంకోటి ఇస్తున్నాను సరదాగా అని దీని ఫలశ్రుతి అంటారే, అది చెబుతున్నారు ఇక్కడ. నారాయణ కరుణాకర శరణం కరవాణి తవ కౌ శరణౌ, నారాయణ కరుణాకర శరణం కరవాణి తవ కౌ శరణౌ. ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు, ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. నారాయణ కరుణాకర శరణం కరవాణి తావకౌ చరణవు, నీ 2 చరణాల మీద పడి నిన్ను శరణు వేడుతున్నానయ్యా అన్నారు. శరణాగతి, శరణాగతి ఇది విశిష్టాద్వైతంలో వైష్ణవంలో చాలా బాగా ప్రచారం చేసే మాట. మనం అందరం అనుసరించాలమ్మా. ఎప్పుడు పూజలు ప్రార్థనలు చేసినప్పుడు భగవంతుడు వేరే భక్తుడు వేరే అన్నట్టుగా ఉండాలి. ధ్యానం చేసేటప్పుడు మాత్రం నేను ఆయన ఒక్కటే అన్నట్టుగా ఉండాలి. ఏ ప్రక్రియతో పూజ చేసినా దేవుడు వేరే నువ్వు వేరే అనుకోకపోతే పూజ ఎవరికి చేస్తావు? నీ మీద నువ్వు పువ్వు వేసుకుంటావా, నీ మీద నువ్వు నీళ్లు పోసుకుంటావా? అప్పుడు ద్వైతమే ఉండాలి ఖచ్చితంగా. అక్కడ విశిష్టాద్వైతాన్ని మనం అనుసరించాలి. వారి సిద్ధాంతంలో గొప్పతనం ఏమిటంటే శరణాగతి, భగవంతుడిని శరణ వేడండి.
దీన్ని పరమ అద్వైత యోగైన రమణ మహర్షి కూడా చెప్పాడు. ఏమన్నాడంటే, భగవంతునికి శరణు చెందిన వాడి ప్రాక్తన కర్మ ఫలములు వానికి అనుకూలముగానే ఉండును కానీ ప్రతికూలముగా ఉండవు అన్నాడు. ఎప్పుడూ నువ్వు భగవంతుని మనస్సులో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అని స్మరిస్తూ ఉంటే ఏ పూర్వజన్మ కర్మలు ఎలా ఉన్నా సరే అవి మన దగ్గరికి వచ్చేసరికి అద్భుతంగా మనకు అనుకూలంగా మారిపోవలసిందే. భగవంతుడు చక్రం తిప్పేస్తాడు, చక్రం ఆయన చేతుల్లో ఉంది, ఆయన చక్రధారి. అలా భగవంతుడిని నమ్మాలి మనం. ఆ గ్రహస్థితి ఏదో చేస్తుంది, మనకి మా ఏప్రిల్ నెల బాగోలేదు, ఏప్రిల్ బాగుండకపోతే మే బాగుంటుందమ్మా కొంపలు అంటుకుంటే ఇప్పుడు అవన్నీ చూసుకోవడం ఓ బెంగట్టేసుకోవడం. ఇక్కడ భగవంతుని నిరంతరం స్మరిస్తూ ఉంటే 12 నెలలు బాగానే ఉంటాయి, 6 ఋతువులు బాగానే ఉంటాయి, 365 రోజులు బాగానే ఉంటాయి. అదే శంకరాచార్య చెబుతున్నమాట. చరణం కరవాణి తావకవు చరణవు. దానికి చేయవలసిన పని ఏమిటి? ఊరికే పాదాల మీద చేయబెట్టి నువ్వే గతి, అది మామూలు ప్రక్రియ. మనస్సులో ఉండాలి కదా. మనస్సులో ఏం చెబుతున్నారు? ఇతి షట్పది మదీయే వదన సరోజే సదా వసతు. ఈ రకంగా ఈ షట్పది స్తోత్రం నా ముఖంలో ఎప్పుడు, నా నోట్లో ఎప్పుడు నానుతూ ఉండాలి, నా నాలుక మీద ఎప్పుడు పలుకుతూ ఉండాలి. అలా ఉంటే భగవంతుడికి మనం శరణాగతి చెందినట్టు లెక్క. అందులో మళ్ళీ శ్లేషార్థం చెబుతున్నారు. షట్పది అంటే తుమ్మెద అని ఉంది కదా, తుమ్మెద ఎక్కడ ఉంటుంది? పద్మం మీద వాలుతుంది. మదీయే వదన సరోజే, నా ముఖ పద్మం మీద ఈ స్తోత్రం అనే తుమ్మెద ఎప్పుడూ నివాసం ఉండిపోవునుగాక. అలాగ ఎప్పుడూ భగవత్ స్తోత్రాలను చదువుతూ భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే ఏ గ్రహ దోషాలు మనల్ని ఏమీ చెయ్యలేవు. ఉగాది సందర్భంగా, చైత్రమాసం సందర్భంగా మొహమాటం లేకుండా చెబుతున్నా. ఊరికే ఆదాయం ఎక్కువ, వ్యయం ఎక్కువైపోయింది, ఆదాయం తక్కువ, రాజపూజ్యం తక్కువ, అవమానం ఎక్కువ అని కంగారు పడకండమ్మా. భగవంతుడు తలుచుకుంటే ఈ చక్రం మొత్తం ఇటు తిప్పేస్తాడు అడ్డంగా, అనుమానం వెళ్ళ. భక్తి వల్ల జరగని పని లేదు. భక్తివశ్య భక్తిగమ్య భక్తివశ్య భయాపహ, భక్తి ప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపక. అమ్మవారు భక్తికి వశురాలు అవుతుంది, భక్తుడికి సాధ్యం కానిది లేదు. అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు మీలో పెంచడానికి శంకరాచార్య రచించిన ఈ షట్పది స్తోత్రం మీద వ్యాఖ్యానం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.